దేవునికి మొట్టమొదట నేను వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ స్తోత్రం చెబుదామా? రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి, మరి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు, వారే నాకు మొదట ఫోన్ చేశారు, బాబు కుమార్ గారు, ఇలా మీటింగ్స్ రావాలని. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు జాన్ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు, అమలాపురం పాస్టర్స్ ఫెలోషిప్ ప్రభు కుమార్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఇక్కడికి రావడానికి ప్రథమ కారణం, ఒక ఎలియాజర్ ఉన్నాడు, మా మ్యాథ్యూస్, వారి ద్వారా నేను ఈ అమలాపురానికి పరిచయం చేయబడ్డాను. మరి వారికి కూడా ప్రభునామములో నా వందనాలు. ఈ వేదిక మీద ఉన్న దేవుని సేవకులు, ముఖ్యంగా ఈ దినం అధ్యక్షులుగా ఉండి కార్యాన్ని జరిగిస్తున్న దేవుని సేవకులు, దైవజనులు జోసఫ్ గారు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి దేవుని సేవకులు, అలాగే కూడి వచ్చిన సంఘస్థులు, ఆత్మీయులు, దేవుని బిడ్డలైన మీ అందరికీ, గ్రామస్తులకు, పెద్దలకు ప్రభునామములో నా శుభాలు. మరి సమయం కావస్తుంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను ఏం మాట్లాడాలో అని మర్చిపోతున్నాను. ఎందుకంటే మీరు అందరూ తడిచిపోయిన కాగితంలాగా అయిపోయారు. తడిచిపోయిన కాగితం ఇంకా చలమన ఇంకా రెపరెపలు ఆడదన్నమాట. అది మళ్ళీ దానికి కొద్ది హీట్ చేయాలి, దాన్ని ఇస్త్రీ పెట్టాలి పాస్టర్ గారు అన్నట్టు. పాపం మ్యాథ్యూస్ మంచి ఆరాధన చేసి అందరినీ కాస్త బలపరిచాడు, కానీ మళ్ళీ మనం కాస్త చల్లబడ్డాం. అందులో అందరూ భోజనాలు ఒకటి తిన్నారేమో. ఈటింగ్ ఆఫ్టర్ మీటింగ్ అంటే చాలా కష్టమే. నన్ను చాలామంది తినమంటారు, కానీ నేను ఎప్పుడూ తిన్నాను. ఎందుకంటే భోజనం చేసాక ఇంకా దేవుని వాక్యం చెప్పడం నా వల్ల కాదు. మరొక గొప్ప సంగతి ఏంటంటే, కొంత సమయం కూడా మనం ఉండొచ్చు కాబట్టి, మనకి భోజనాలు అవే కాబట్టి. పాపం వేదిక మీద ఉన్న దైవజనులే పాపం వారు భోజనం చేయలేదు కాబట్టి కొంత సమయం దేవునితో ఉందామా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? హలో 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 హలో. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఒక దినాన్నంట ఒక ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నారు ఈ పల్లె ప్రాంతాల్లో. చక్కగా చేల మధ్య మంచి పచ్చగా ఉంటుంది కదా కొబ్బరి తోటలో. ఒక అతను బ్రహ్మాండంగా పాటలు పాడుతున్నాడంట. ఆ చెలియో చెలిక అని చక్కటి రాగాలు తీస్తుంటే సినిమా షూటింగ్ అవుతుంది. అక్కడ ఉన్న ప్రొడ్యూసర్ గారు, అబ్బాయి ఏం పాడుతున్నాడు, ఈయన తీసుకెళ్ళి సినిమాలో పాడించాలి, పాడుతున్నాడని ఆయన మద్రాసు తీసుకెళ్ళాడంట. ప్యాంటు సెట్ వేసాడికి, మరి చిన్న లుంగి అది కట్టుకుంటాను కదా, తీసుకెళ్తే అక్కడ పాడమంటే ఆడు అంటున్నాడంట అదే రే బాబు, నువ్వు పెద్ద పాటగాడమని అందరికీ చెప్పాను, నీ పాట వినడానికి ఎంతమంది వచ్చారు, నువ్వేమీ ఇక్కడేట్రా తుస్సుమంటున్నావు అంటే వాడు అన్నాడంట, సారు నాకు పచ్చటి పొలాలు, చల్లటి గాలి, పిల్లగాలి ఇవన్నీ చూద్దా కానీ పాట రాదన్నాడంట. ఇప్పుడు నా పరిస్థితి అదే. ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉంటే నా పని చేసుకొని నేను కూడా ఇక్కడి నుంచి ముగించుకొని వెళ్తాను. ఇది చివరి రాత్రి కాబట్టి కాస్త తన్ను తాను ప్రోత్సాహపరుచుకొని దేవునికి ప్రార్థన చేయవాడు మీలో ఎవరు అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనకు మనమే ప్రోత్సాహపరుచుకోవాలి కదండి. అందరికీ ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకేం చేయలేము మాట. మిమ్మల్ని చేతులు ఎత్తమన్నా, స్తోత్రాలు చెప్పమన్నా చాలా కష్టమే. కానీ మనం ఉండేది దేవుని సన్నిధిలో. జాన్ గారు ఎంతో ప్రయాసతో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి
ప్రార్థించి ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు, ఈ సంఘానికి, అలాగే మనల్ని ఎక్కడెక్కడి నుంచో అందరినీ సమకూర్చి దేవుని వాక్యాన్ని విని మరొకసారి మనం అందరం కూడా రివైవ్ అవ్వడానికి, ఉజ్జీవింపబడడానికి, బలం పొందుకోవడానికి, మరలా ప్రభువులో ముందుకు సాగడానికి, ప్రభు కార్యాలు బలంగా చేయడానికి ఏమండి ఇది మనకు మంచి అవకాశమని ఎంచి ఇంత ప్రయాసతో ఏమండి 3 దినాలు ప్రార్థనలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుంచో గుంటూరు నుంచి రాత్రి వచ్చారు అరణ్య పాస్టర్ గారు కదా, ఆ ముందు రోజు మరొక పాస్టర్ గారు వచ్చారు, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఇంచుమించు 7 గంటల సమయం పట్టింది అక్కడి నుంచి నేను రావడానికి. ఇంత దూర భారాల నుంచి ఇంత ప్రయాస ఎందుకొరకంటే దేవుని నామం గణపరచబడాలి. అది మొదటిదైతే. రెండోది దేవుని బిడ్డలందరూ కూడా బలపరచబడాలి. ఒకసారి చప్పట్లు కొట్టి నా దేవునికి మహిమ, అలాగనే మన ఆత్మకు బలాన్ని ఇచ్చే దేవునికి ఒకసారి చప్పట్లు కొడదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం నేను చాలా క్లుప్త సందేశమే చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలని ప్రార్థించుకొని వచ్చారు? నాతో మాట్లాడు ప్రభు అన్నవారితోనే దేవుడు మాట్లాడతాడు. వారికే దేవుని యొక్క స్వస్థత, విడుదల, దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. ఏదో ఆకతాయిగా పిలిచారేనో, కొంత కాలక్షేపానికో వచ్చిన వారికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఈ మీటింగ్ ఎలా జరుగుతుంది, ఎంతమంది వచ్చారు, ఎంత రేటింగ్ పెట్టారు, మ్యూజిక్ ఎలా ఉంది, అలాంటి ఎస్టిమేషన్స్ వేసుకొని వెళ్ళిపోతారు చాలామంది. వారికి ఆత్మీయ ప్రయోజనం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుని మాట కొరకు ఎదురు చూచే వారిని దేవుడు కనికరించబోతున్నాడు. దేవుని వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఒక మంచి స్తోత్రం చెబుదాం అందరం కూడా. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, నా వైపు ఎవరూ చూడొద్దని ప్రభువు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను. నా మాట మీ ఎవరికి బలాన్ని ఇవ్వదు. నేను చెప్పే మాటలు మీకు ఎవరికి ఉపయోగంగా ఉండవు, కానీ నాలో నుండి దేవుడు మాట్లాడితే అది నాకు, మనకు, అందరికీ ఆశీర్వాదము. చేతులు ఉంటే ఒకసారి చప్పట్లు కొడతాం సంతోషంగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడికి ఒక మంచి పేరు ఉంది. ఆయన మాట్లాడే దేవుడు. చెప్పండి, ఏ దేవుడు అండి? మౌనంగా ఉండే దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. చెవులుండి వినే దేవుడు, కన్నులుండి చూచే దేవుడు, కాళ్ళుండి నడిచే దేవుడు, చేతులుండి పనిచేసే దేవుడు, సహాయం చేసే దేవుడు ఆయన. ఆయన మాట్లాడితే మనం అందరం బ్రతుకుతాం. ఈ దినం నా వర్తమానము ఏమై ఉన్నదంటే కాలములు అనండి. అందరూ కూడా కాలములు అంటే ఏజెస్ అంటారు ఇంగ్లీష్లో. ఏజ్ అంటే నీకు ఎంత వయసు, హౌవర్ ఆల్రెడీ అంటారు. అంటే నీ వయసు ఎంత అని అడుగుతారు కదా. మరి కాలాల గురించి బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ దినాన మనం అది తెలుసుకోవాలి. ఏమిటి ఆ కాలాలంటే దేవుని బిడ్డలారా, మరి రక్షణ కాలం, కృపాకాలం, ఏమండి పరిశుద్ధాత్ముని కాలం, ఇప్పుడు శ్రమల కాలంలో కూడా అడుగుపెట్టే సందర్భం వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఘం పరిశుద్ధాత్మ కాలంలో నుండి శ్రమలు అనే కాలంలోనికి అడుగుపెట్టే సందర్భం ఇది. వెరీ కేర్ఫుల్గా ఉండాలి. మనకు తెలియాలి, మనకు తెలియాలి శ్రమలు. ఇప్పుడు మనం ఆ కాలాల్లోకి వెళ్ళబోతున్నాం. బైబిల్ గ్రంథంలో 5 కాలాల గురించి దినం మీకు చాలా క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి వేదిక మీద ఉన్న దేవుని సేవకులు కూడా నాకు వారి సహాయం చేయాలని వారిని బ్రతిమలాడుతున్నాను. వేదిక మీద ఎందుకు దైవజనులు కూర్చోబెడతారంటే వారికి ఏదో పేరు, ఘనత, గొప్ప కొరకు కాదు. ప్రియులారా, బలిపీఠం మీద నిప్పులు ఉండాలంట. దేవునికి స్తోత్రాలు. ఇదిగోండి, ఇది ఒక పెద్ద నిప్పు, అది ఇంకా
హల్లెలూయా. అగ్నిపది ఆరితే చెటపెట్టలాడితే ఈ నిప్పులన్నీ వెనకతలు దైవజనుడిని రేపుతూ ఉంటే దేవుని సేవకుడు మాట్లాడతాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకే ఏక మనసు ఉండాలి. చెప్పండి, ఏ మనసు ఉండాలండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, అందరం కలిసి దేవుని నామాన్ని కనపరచాలి. నేను ఇక్కడ పని చేయాలంటే ఈ నిప్పులు బాగా ఏం చేయాలండి? నాకు వాళ్ళు బాగా ఇస్రాయల్ మాట, దేవుడికి స్తోత్రం. బాగా మండరా అబ్బాయి నువ్వని, దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు బ్యాటింగ్ నాది కదా, దేవుడికి స్తోత్రం. ఏమండి, నిన్నొక ఆయన బ్యాటింగ్ చేశాడు, మొన్నొక ఆయన బ్యాటింగ్ చేశాడు. మీకు ఏ బ్యాటింగ్ బాగుందో కూడా మీకు తెలుసు, దేవుడికి స్తోత్రం. ఆయన ఇది చివరి బ్యాటింగ్, ఒక మంచి స్తోత్రం చెబుదాం. అందుకే సెంచరీ కొట్టాలని నేను ఆశపడుతున్నాను. చప్పట్లు. ఎందుకంటే మన టీము గెలాలి, మన ప్రాంతం ప్రభు కొరకు ఏమండి పట్టబడాలి, సంఘం ఉద్యమం రావాలి, ప్రజలందరూ ఆత్మతో నిండాలి, దైవ శక్తి దైవాభిషేకాన్ని ఇక్కడ మనము చూడాలి. ఈ సభలు ఏదో నామకార్థంగా, ఏదో ఈ సభలు ఏదో ఒక చిన్న జైకరంగా ముగిసిపోయి అని చెప్పుకోవడానికి కాదు, ఒక ఆత్మ సంబంధమైన ఉద్యమం. చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరూ తిరిగి మండి బలము పొందుకొని మరలా అనేకుల్ని బలపరచడానికి ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు నా దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను మీరు అందరూ ఫాలో అవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఒక దినాన్న ఏమండి, ఒక ఊర్లో వర్షాలు పడడం లేదు. వారు వర్షాలు పడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే తటాకాలు, చెరువులు, నూతులు, ఏమండి కొలాయిలు అన్నీ ఎండిపోయే, నీరు లేదు. ఆ వర్షం పడే నీళ్లు పట్టుకొని వాళ్ళు మరలా జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. వర్షం పడుతూ ఉంటే తండ్రి అన్నాడంటే 3 కొడుకులు ఆ తండ్రికి, ఒరే అబ్బాయి, మీరు 3 వర్షం పడుతుందిరా, బకెట్ల నిండా నీళ్లు పట్టండిరా అని ఆ పిల్లలకు అప్పచెప్పాడు. వాడు 15 ఏళ్ళు, ఒకడు 10 ఏళ్ళు, ఒకడేమో 8 సంవత్సరాలు ఇలా వయసుల్లో ఉన్నారు. వాడు 3కి 15 లీటర్లు పట్టి బకెట్లు ఇచ్చాడు. ఏమండి, వర్షం అంతా అయిపోయింది, రే మీ నీళ్లు పట్టరండి రా అన్నాడు. ఒకడేమో ఫుల్గా బకెట్ మోసుకొచ్చాడు, ఒకడేమో ఒక్క చుక్క కూడా బకెట్లో లేదు. ఏమండి, ఒక్క డ్రాపు కూడా బకెట్లో లేదు, ఖాళీ బకెట్ తెచ్చాడు. మరొకడేమో ఒక బకెట్లో కొద్దిగా నీళ్లు, అంటే ఒక చెంబున్నర నీళ్లు ఉండి లేనట్టుగా నీళ్లు తెచ్చాడు. ఒకడేమో ఫుల్గా తెచ్చాడు, ఒకడేమో అసలు బకెట్లో నీళ్ళే లేవు, ఒకడేమో అందులో అరాకొర ఒక చెంబు నీళ్లు ఉన్నలాగా తెచ్చాడు. అప్పుడు అడిగాడంటే, ఒరే నీకెలాగరా ఫుల్గా నీళ్ళు వచ్చాయి నిండగా అంటే, వాడు ఏమండి 8 సంవత్సరాల కుర్రోడు, డాడీ నేను చూరు కింద నీళ్లు పెట్టాను డాడీ, వర్షం మొత్తం ఇంటి మీద పడి ఆ నీళ్ళంతా కారిన పైపు దగ్గర పెట్టాను, నా బకెట్ నిండిపోయింది అన్నాడంట. మరి ఏరా నీ బకెట్ ఏదైనా ఒక్క చుక్క లేదురా అంటే, డాడీ నేనేం చేశానంటే వర్షంలో బకెట్ తిరగేసి పెట్టాను డాడీ అన్నాడు. చెప్పండి, ఏం పెట్టాడు? చెప్పాలి అందరూ, ఎలా పెట్టాడు? ఓరి పిచ్చుడు, బకెట్ ఎవడన్నా తిరగేసి పెడతాడు, రావాలి పోనీ మరగేసన్నా పెడితే బయట ఏమవుతుంది, ఒక చుక్క 2 చుక్కలు పడతాయి. 3 వాడిని అడిగితే నీకెలాగరా కొన్ని నీళ్ళు, డాడీ తమ్ముడు తిరగేసి పెట్టాడు అన్నీ, నేనేమో మరగేసి పెట్టాను, అందుకే కొన్ని నీళ్లు ఆ చుక్కలు మాత్రమే పడ్డాయి. ఈరోజు అందరి మీద దేవుడు వర్షము, వాక్యమనే వర్షం, చేతులెత్తుదాం దేవుడికి స్తోత్రాలు. కొంతమంది చాలామంది బకెట్ తిరగేసినట్లుగా నీ హృదయాన్ని మూసుకొని కూర్చుంటే ఒక్క మాట నీలోకి వెళ్ళదు. ఏదో పడితే పన్నీలే అని బయట కాదు, చూరు కింద పెడితే కంప్లీట్ అవుతాయి. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రాలు. ఈ దినం ప్రతి ఒక్కరిని వాక్యంతో నింపునుగాక, వాక్య వర్షాన్ని కృమ్మరించునుగాక, ప్రతి ఒక్కరు హృదయాల్ని దేవుడు తాకునుగాక, సమృద్ధి కలుగజేయునుగాక, ప్రతి ఒక్కరిని దేవుడు శుద్ధీకరించునుగాక, పరిశుద్ధపరచునుగాక, పవిత్రపరచునుగాక. హల్లెలూయా. నేను చివరిగా వాక్యంలోకి వెళ్ళిపోకముందు అడుగుతున్నాను, ఈ 3 బకెట్లో నువ్వు ఏ బకెట్? ఇదిగో పాస్టర్ గారు చెప్తున్నారు, ప్రభు కుమార్ గారికి ఆగకుండా సూరు కింద ఎడతారంట ఆయన బకెట్. మరి మీరు ఎక్కడ ఎడతారు? అల్లదిగా కుర్రోడు అన్నాడు, నేను తిరగేసి ఎడతాను పాస్టర్ గారు అన్నాడు. దెబ్బలించేసి ఆడు సెల్ ఫోన్ పట్టుకొని ఆడి పని చేసుకుంటాడు అందులో.
ఇక్కడ వాక్యం చెప్తుంటే కొంతమంది మహాప్రబుద్ధులు వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటుంటారు. దేవునికి స్తోత్రాలు. దిబ్బడించుకుంటావో బకెట్ ఎక్కడ పెడతావో దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏమిటి బోర్లించుకుంటావో ఇదేనో ప్రభు అడుగుతున్నాడు. నీ హృదయంలో వాక్యం అంటే దేవుడు. ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఈ 3 దినాలు ఎంతమంది వాక్యాన్ని సంపాదించుకున్నారు? దేవుని బిడ్డలారా, కరువు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చారు. ఏమండి బెత్లెహేమికి ఆ అత్త కోడళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు పొలాలు అప్పటికే పోగొట్టుకున్నారు, అన్యుల పాలు అయిపోయి మరలా దాన్ని పొందడానికి దానికి ప్రాసెస్ ఉంది. ఆ విడిపించుకోవాలి. మరి ఇప్పుడు తినడానికి ఎలాగంటే కోతలు అవుతుంటే ఏ పొలంలో ఏరాలి అనే సమస్య వచ్చింది. పరిగే అప్పుడు చెప్తుంది అత్తగారు, ఇదిగో మనకు దగ్గర బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన బోయేజు, ఆయనది చాలా దయగలిగిన మనసు. చప్పట్లు కొడదాం. నువ్వు అక్కడికి మాత్రమే వెళ్ళు. నువ్వు అక్కడ కోత కోసినప్పుడే నీకు సమృద్ధి అయిన పరిగె దొరుకుతుంది. కొంత వదిలేస్తూ ఉంటాడు పేదలకి. పడ్డది తీకండి, మీరు ఏరుకొని తినమంటాడు. నువ్వు స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. చప్పట్లు పట్టండి. ఈ పాస్టర్స్ ఫెలోషిప్ నేనంటాను, ఇది బోయేజ్ ఫీల్డ్. చప్పట్లు. ఎన్నో ఫీల్డ్లు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడికి ఇక్కడికి కాదు. నీకు సమృద్ధిగా వాక్యం దొరకాలంటే, సమృద్ధిగా నీకు ఆశీర్వాదం కలగాలంటే, సమృద్ధిగా నీ కడుపు నిండాలంటే పరిగె నువ్వు అక్కడే ఎదుర్కోవాలి. ఆ మందిరంలో ఉండాలి, పొలంలోకి వెళ్ళాలి, ఆ కోటాలకు వెళ్ళాలి. లేదు, మాట్లాడడం లేదు, మంచినీళ్ళు కూడా తాగడం లేదు. వంచిన నడుము ఎత్తకుంటే ఏరుతుంది. ఆవిడ బెత్లెహేముకు వచ్చిన మోయాబీరాలండి. ఆవిడ ఈవిడ గురించి అనేటి అందరూ చెప్పుకుంటున్నారు. ఎస్, అయితే రేపు పని చేయండి. ఆవిడ ఏరుకునేది దగ్గర మీరు ఏం చేయాలంటే ఇంకా 2 పడేయండి. స్తోత్రం. హల్లెలూయా. పడే అక్కడ కావాలని ఆవిడకి పడేయండి 2. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే రాత్రి అని జాగ్రత్తగా వింటారో మరి రెండు ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొడదాం. అవన్నీ ఏరుకుంది, చక్కగా మోసుకొని వెళ్ళింది ఇంటికి. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి వాక్యాన్ని జాగ్రత్తగా నువ్వు ఏరుకొని మూటగట్టి ఇంటికి పట్టుకుని వెళ్ళాలి. నువ్వు బ్రతుకుతావు, పోషింపబడతావు, దీవించబడతావు. నీ డబ్బు కాదు, నీ వెండి కాదు, నీ బంగారం కాదు, నీ ఆస్తులు కాదు నిన్ను కాపాడేది. నీలో ఉన్న వాక్యమే, నీలో ఉన్న దేవుని బట్టి నువ్వు దీవించబడతావు. ఒకసారి చప్పట్లు కొట్టి నా ప్రభువుకి దగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంతమంది ఏరుకుంటున్నారు? పరిగి ఏరుకోవడానికి ఎంతమంది సంచులు తెచ్చుకున్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది హృదయాలు తెరుచుకున్నారు? అయ్యా, నీ వాక్యం పడడంతోనే నేను జాగ్రత్తగా దాన్ని నా హృదయంలో దాచుకుంటానయ్యా. ఇదేనయ్యా ఈ సంవత్సరం అంతా మరలా నాకు వచ్చే కోటాల వరకు ఇదేనండి నాకు భోజనం, ఇదేనండి నాకు పానం, ఇదేనండి నాకు బలం, ఇదేనండి నాకు ఆహారం. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం అందరం కూడా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొన్ని కాలాల గురించి త్వరగా నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే అక్కడ ఒక కాలం గురించి ఇలాగూ చెప్పబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు. యేసు ప్రభులు వారు మొట్టమొదట సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఎలాగూ ప్రారంభించాడు, ఏ వచనాలు ఏ మాటలతో ప్రారంభించాడని మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని బిడ్డలారా అందరూ మారు మనసు పొందాలంటున్నాడు. స్తోత్రం చెబుతాం అందరం కూడా. దయచేసి వచనాలు చదివి వినిపించండి. మీరు ఎంత త్వరగా చదివితే నేను అంత త్వరగా నా మాటలు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త గలిలయకు వచ్చిన సువార్త ప్రకటిస్తూ. స్తోత్రం. హల్లెలూయా. కాలం సంపూర్ణమైపోయింది.
దేవుని రాజ్యము త్వరగా వస్తుంది. ఒక మంచి స్తోత్రం చెబుదాం అందరం కూడా. అందుకే అంటున్నాడు, అందరూ మారు మనస్సు పొందండి అనండి. మాట అందరూ మారు మనస్సు అనండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఎప్పుడూ అనేవారు, మీరు మారు మనసు పొందండి అంటే, ఇప్పుడో రక్షణ పొందేశాం కదా పాస్టర్ గారు అంటే, 10 గంటల కంటే 11కు వస్తున్నారు. ఆ విషయంలో మారు మనసు పొంది 10కి రమ్మని. కానుకేమో నువ్వు ఇవ్వడం లేదు, 1000 రూపాయలు ఇవ్వాలి, 500 ఇస్తున్నావు. ఆ విషయంలో మారు మనసు పొంది 1000 పట్టరా దేవుడు? చెప్పండి చెప్పండి. ఇప్పుడు మారు మనసు పొందాలంటారా వద్దంటారా? చేతులు ఎత్తండి. ఇంతకుముందు తెల్లారి 5 గంటలు వేసి ప్రార్థన చేసేవారు, ఇప్పుడు 8 అయినా లేవడం లేదు, రాత్రి 11 అయినా పడుకోవడం లేదు. ఈ విషయంలో మారు మనసు పొందండి, తెల్లవారు వేసి ప్రార్థన చేయండి. ఇదేదో బాగుంది కదా, ఒక స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఇంతకుముందు దేవునికి ఎంతో భయపడి గడగడ వణికేవారు, సేవకుడు రాగానే దండాలు ఎట్టేవారు, ఇప్పుడు పక్క నుంచి పొడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విషయంలో మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, కాలం సంపూర్ణమైపోతుంది. ఇంకా మారు మనసు పొందలేదా? మారు మనసు పొందినాడు మోసపోతున్నావా? చిన్నప్పుడు చక్కటి పాడేవారు, ఆ డ్రమ్ము కొట్టే కాయలు వాయిస్తూ ఉంటే ముడుకులతో నడిచేసేవారు ఆడోళ్ళు. కోసం కొసకే కాయలు ఊపిసుకుంటూ ఓ రబా 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 అని ఎవరికి నిద్రలో వస్తే ఒట్టు దేవుడికి స్తోత్రం. ఇప్పుడేమో ఈ తీపి మ్యూజిక్లు వచ్చి ఎవడ కూడా పట్లు కొట్టుకున్నాడు, ఆయనే కొట్టుకుంటున్నాడు అన్నీ, అందులో దేవుడికి స్తోత్రం. బాబు వైజాగ్ తీసుకెళ్తాను నేను, దేవుడికి స్తోత్రం. లేదు గట్టిగా చెప్పండి, 1 man show మొత్తం అన్నీ అందులో వేసేస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్తాము. ఆ దినాల్లో అలా కాదు, డ్రమ్ము కొట్టి రేయి పగల్లో నీ పద సేవే అంటే నా సామి రంగా హల్లెలూయా. ఆ కాయలుండి అంటే ఊపేస్తుంటే అవి ఊడిపోయి కింద పడిపోయి మళ్ళీ అన్నీ ఏరుకొని అందులో వేసి మళ్ళీ బిగించుకొని బాల్స్లా అదో పని, చేతులన్నీ అరిగిపోయి దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఉద్యోగం, అభిషేకం, ఆత్మ ఇప్పుడు ఎక్కడుందండి? దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. మారు మనసు రావాలి సంఘంలోనికి. సువార్తను నమ్ముడి అనండి అందరూ. ఈ మాట అందరూ అనండి, అందరూ అనండి. ఈ భూమి మీద ఏ వార్త కూడా మంచి వార్త లేదు. ఇలా పేపర్ విప్తే, ఇలాగ టీవీ ఆన్ చేస్తే అన్నీ దుర్వార్తలే. ఒకే ఒక వార్త ఉంది, యేసు వార్త. సువార్త అంటే మంచి వార్త, అదే యేసు వార్త. వార్త ఏంటో తెలుసు, యేసు అనగా రక్షకుడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. పాపం నుండి, శాపం నుండి సర్వ మానవాల్ని రక్షించడానికి వచ్చాడండి. ఇదే సువార్త. చేతులు ఎత్తుదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. ఈ సువార్తను నమ్ముడి. యేసే రావడమే కదండి, సర్వ మానవాళి పాప పరిహారార్థమై సిలువలో మరణించి మనం చేసిన పాపాల కొరకు చేతుల్లో, కాళ్ళల్లో, ఏమండి తలలో, సర్వ శరీరములో ఆయన మన పాపాలన్నీ ఆయన భరించి సిలువలో శ్రమను పొంది సిలువకు ఎత్తబడి చనిపోయి మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు. పునరుత్థానుడు. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఈ రోజు యేసు అంటే ఎందుకు భయం ఈ లోకానికి? ఈ రోజు నా దేవుడు అంటే ఎందుకు భయం? ఈ దేవుని పైన ఆపడానికి కారణం ఏంటి? ఈ దేవుని సేవ అడ్డగించడానికి కారణం ఏంటంటే నా దేవుడు పునరుత్థానుడు. ఈ వార్తను ప్రకటించాలి, దీన్ని నమ్మాలి. కుడిచే పైకి వెళ్దాం దేవుడి స్తోత్రం. ఇక్కడ గమనించండి, మనం ఎంతవరకు నమ్ముతామంటే, యేసుని నమ్ముకున్నాను, మా కుర్రోడిని ఇచ్చాడు. మా అమ్మ కూడా నమ్ముకున్నందుకు నేను పుట్టాను. మా అమ్మకి 8 ఏళ్ళు పిల్లలు లేరు. ఆవిడ గర్భసంచి 3 నెలలే. ఆవిడికి 8 సంవత్సరాలు అయిపోయింది. మా చిన్నాన్నగారికి మా నాన్న తర్వాత మా నాన్న పెద్దోడు. ఆయనకి అప్పుడు 2 పిల్లలు. మా తాతయ్య ఎప్పుడు చచ్చిపోయాడంట. కాబట్టి మా నాన్నకి కొడుకు పుడితే తాతయ్య పేరు పెట్టుకుందామని పేరుడుగాడని మా అమ్మమ్మ గోతిగడ్డ నక్కలక్క కాస్తుంది ఆవిడ. మా అమ్మ ఏమో ఊహా అందో. ఇంకా అందంట, ఒకరోజు నువ్వు చచ్చిపో, ఇంకో పెళ్లి చేస్తాను అందంట. మా అమ్మేమో నువ్వు ఎక్కి చచ్చిపోదాం అనుకుందంట. ఎందుకంటే 11 సంవత్సరాలప్పుడు మా అమ్మకి పెళ్ళి అయిపోయింది. ఆ దినాల్లో చేసేవారు కదా త్వరగా. ఇప్పుడు ఆవిడకి 18 ఏళ్ళు. చెప్పుకోవడానికి కుదరదు. చచ్చిపోదాంలే, నాకు ఎలాగా పిల్లలు లేరు, మా అత్తగారికి ఆశ తీరుస్తుంది.
చూడండి, ఆ అత్తలు ఎంత తెలివైన కూతురు చచ్చిపోమంటారు, కోడలే చచ్చిపోమంటారు. అత్తలందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. అదే కూతురికి పిల్లలు లేకపోతే ఏమంటుంది? అప్పుడు మా మేనత్త పట్టుకుందంట, గెంతేద్దాం అనుకుంటే చిన్న మేనత్త వచ్చి తిట్టిందంట, వదిలిన అలాగన్నా నాకు పిల్లలు లేకపోతే చమ్మంటావమ్మా అందంట. ఆ మాట మా అమ్మకి చాలా మంచి ధైర్యం ఇచ్చి, ఇంకా అయినా పిల్లలు లేరు, ఎన్నో రకాలుగా పిఠాపురం తల్లి పిల్ల హాస్పిటల్లో సంవత్సరన్నర అక్కడే ఉందంట. ఈ నెల ఆ నెల తీరా చెప్పారు 3 నెలల గర్భసంచి, అంతకంటే పెద్దది పెరగదు, ఎక్స్పెండ్ అవ్వదు. మరి 3 నెలలు గర్భిణీ వచ్చినా 3 నెలలే ఆ కుర్రోడు మరి పెరిగాడంటే గర్భసంచి పగిలిపోద్ది, తల్లి పిల్ల చనిపోతారు. కాబట్టి ఇక పిల్లల ఆశ లేదు. అది మా అమ్మకి వైద్యం చెప్పిన విషయం. సువార్త ఎంత గొప్పదో ఈరోజు చెప్తాను. సువార్తను ఎందుకు అడ్డగిస్తున్నారో సాతానుడు మీరు గమనించాలి. అలాంటి నిస్పృహలో నిరాశలో మా అమ్మ ఉంటే ఏదో అలాగున సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి న్యూ ఇయర్కి చీర చూపించుకోవడానికి గుడికి వెళ్ళి వచ్చి రకాల ఎన్నీని అప్పట్లో నామకార్థ క్రైస్తవులు. ఏమండి ఏం తెలుస్తుంది వాక్యం? ఒకరోజు ఒక ఆయన యేసు రక్షించును, యేసు కాపాడును, యేసు పాపము నుండి విడిపించును, యేసు స్వస్థపరచును, యేసు పరలోకమిచ్చును, యేసు గర్భమునిచ్చును, గర్భమును మూసును అన్నాడంట ఆయన. ఈ ముందు మా అమ్మకి ఎక్కలేదు గారు, గర్భాన్ని ఎప్పుతాడు, మూసేస్తాడు. ఇప్పుడు ఆవిడకి అది కావాలి. ఎలా రాందంట, బఠాన్నోడిని పిలిచినట్టు చీరలో అన్నవాడిని పిలుస్తారు కదా, ఈ ఆడవాళ్ళు కనపడ్డ చీర మూటల్లో దించేస్తూ ఉంటారు. ఎన్ని చీరలన్నా చాలు, మా అక్కలకు ఒక మంచి స్తోత్రం చెప్తాం అందరం. గట్టిగా చెప్పండి. ఇంక అన్నీ అప్పులే వాళ్ళకి రైజులాడు, అప్పులు తీర్చలేక ఆయన జోబులోంచి ఈయన జోబులోంచి లాగుతూ ఉంటారు. ఆ తర్వాత అలాంటి పనులు చేయొద్దు, దేవుడు మీకు మంచి ఇచ్చిన గాక. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. పిలిచిందంట, ఏంటయ్యా అన్నావు గర్భం తెరిచిన మూసినంటే ఆయన సాక్ష్యం చెప్పాడంటమ్మా, నేను ఒక కుష్ఠరోగిని, నా కుటుంబం అంతా నన్ను విడిచిపెడితే నన్ను ఒక ఆయన తీసుకెళ్ళి ఒక క్రైస్తవ పాస్టర్ గారు సాలూరు లెపర్సీ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. 9 సంవత్సరాలు అక్కడ ఉన్నానమ్మా. అక్కడ యేసు ప్రభు వారు వాక్యం చెప్పేవారు. ఏమంటే కుష్ఠరోగులు 10 మంది వచ్చి శుద్ధులయ్యారంట. ఆ వాక్యం నన్ను పట్టుకుంది. నేను దేవుడిని అడిగాను, నన్ను కూడా బాగు చేస్తే నిన్నే నమ్ముకొని ఊరంతా నీ గురించే చెబుతాను అన్నాడంట. చేతులు ఎత్తండి దేవుడికి స్తోత్రం. చప్పట్లు 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 చప్పట్లు. ఈరోజు ఊరికినే మనం చెప్పడం లేదు, మనం రుక్కుబళ్ళు. ఇదిగో నువ్వు నాకు దేవుడు అయితే నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ గురించే చెబుతానయ్యా, ఊరూరు తిరుగుతా. ప్రైజ్ ది లార్డ్. ఏమండి డాక్టర్ గారు మంచోడైతే అందరికీ చెప్తాం. ఏం డబ్బులు ఇచ్చాడా? అమెరికా డబ్బులు అయ్యి. చాలామంది అంటారు అమెరికా డబ్బులు వచ్చాయంటారు. అమెరికా డబ్బులు కాదు, మన హృదయాల్లో ఉన్న ఆ కృతజ్ఞత, అమృకమని. అందుకే నేను చెప్తున్నానమ్మా అని హన్నా గురించి వాక్యం చెప్పాడంట మా అమ్మకి. గర్భం మూసాడు దేవుడే, మళ్ళీ గర్భం దేవుడే. ఆ వాక్యం బాగా పట్టుకుంది. దేవుడే మూసాడు, మళ్ళీ ఆయనే తిరుగుతాడా. రాత్రి ప్రార్థించిందంట, ప్రభువా నా గర్భం తెరిచి నాకు కొడుకునిస్తే హన్నాలాగా కొడుకుని నీకు ఇచ్చేస్తానయ్యా అందంట. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆ రాత్రి ప్రభువు దర్శనం ఇచ్చి తల నిమిరి వచ్చే సంవత్సరం నీకు కొడుకు పుడతాడు. చూడండి ఆ సువార్త ఎంత కార్యం చేసిందో. ఈరోజు నేను సువార్త చెప్పడానికి కృప కలిగింది. చప్పట్లు కొట్టరే, మౌనంగా ఉంటున్నారు మీరు, జాగ్రత్త. హల్లెలూయా. దేవుని దాస్తున్న జాగ్రత్త. ఆయన చెప్పిన వార్త మా అమ్మకి జీవాన్ని పోసింది. ఆమె గర్భం తెరవబడింది. అందరూ అంటున్నారు 3వ నెల చచ్చిపోతాడు, ఈవిడికి కడుపు పేలిపోద్ది. హాస్పిటల్కి తీసుకెళ్ళేటట్టు మా నాన్న వెళ్ళి ఆపరేషన్ చేయించేద్దాం అంటే, అబార్షన్ చేయించేద్దాం అంటే డాక్టర్ అమ్మగారు క్రైస్తవురాలు విమలమ్మ గారని ఆవిడ అందంట. అమ్మగారు ఆవిడకి తెలియదు మా అమ్మకి. డాక్టర్ అమ్మగారు చెప్పినట్టు, నీకు తెలుసా పాప, నీకు అబార్షన్ చేయడానికి తీసుకొచ్చారు, నీకు చెప్పకుండా నేను అలా చేయకూడదని ఆవిడ చెప్పేసిందంట. బోర్ని ఏడిసిందంట. అది కదమ్మా, నాకు ఇలా దేవుడు ఇచ్చాడు, నాకు పిల్లల దగ్గరికి 8 సంవత్సరాల నుంచి మీ దగ్గరికి వచ్చాం కదా, కాబట్టి
మరి ఏంటమ్మా అంటే ఆవిడ క్రైస్తవురాలు, ఆయన పాస్టర్ గారు రక్షణానందం గారు అని ఐపీసీ పాస్టర్ గారు, ఆయన గొప్ప దైవజనుడు. ఆవిడ ప్రార్థన చేసిందంటే, జార్జి ఏం పర్వాలేదు, దేవుడికి అసాధ్యమైంది లేదు నాయన, నేను చూసుకుంటాను, నువ్వు భయపడకది. ఆ రీతిగా నేను పుట్టిన కట్ చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. చెప్తే రాత్రి అంతా ఇదే అయిపోద్ది సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, నేను పుట్టడం జరిగిన తర్వాత తమ్ముడు, 2 చెల్లెలు. చెప్పట్లు కొట్టరే, పిల్లలే లేరన్న నా తల్లికి ఆ సువార్త నలుగురిని దేవుడు ఇచ్చాడు. మా అమ్మ మొట్టమొదటి ప్రభులోకి వచ్చింది. ఏమిటి, ఒక బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళి నామకార్థ జీవితం జీవిస్తున్న నా తల్లి ఇక్కడే సిరిల్ ఇజ్రాయేల్ గారని, ఆయన మన పాల్కోళ్ళు, అక్కడి నుంచి మా ఊరు వచ్చి సువార్త చెప్తూ అక్కడికి వెళ్ళి ప్రభువులో మేము బలం పొందుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మేము ఈరోజు ప్రభు సేవకి, నేను పెద్దోడిని అయ్యాక అన్నాను, అమ్మా నువ్వు నన్ను సేవకి ఇచ్చానన్నావు, నన్ను అడగాలి కదా నువ్వు. నేను చాలా మొండుండి, నన్ను ఇలా చూడకండి, దేవుడికి స్తోత్రం. ఏదో నెమ్మదిగా ఉన్నాడు వీడు ఎరుపప్ప అనుకోకండి, దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. నేను అన్నాను, ఏమమ్మా నేను సేవ చేయాలి, నేను తిట్లు తినాలి, గుడ్లు తింటాడు అందరు ఇచ్చినాయి, నీ బియ్యం ఎత్తాడు ఒడుగు తింటాడని నన్ను ఏలకోలం చేసి వారు చిన్నప్పుడు నేను తట్టుకోలేకపోయేవాడిని. అది నేనేంటి గుడ్లు తిన్నాం, అందరూ ఇచ్చినాయి, పాటగారు అడుగు తింటారు, సంచెట్టుకొని వెళ్తాడు అని మా తమ్ముడు మరీ ఏలకోలం చేస్తే నేను వెరీ స్ట్రాంగ్గా ఏదైనా పాకి పని అయినా చేస్తాను, కానీ పాస్టర్ పని చేయను అనుకున్నాను. ఇప్పటికీ కూడా దేవుడు వదిలితే వెళ్ళిపోతానండి, కానీ ఆయన వదలడం లేదు. ఒక మంచి స్తోత్రం చేద్దాం. ఎందుకంటే ఈ పని గొప్ప పని, ఇది మన సేవ చూస్తుందండి. 7 అంతల శిక్ష కూడా ఉంటుంది సేవకుడికి. చప్పట్లు కొడదాం, మన దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. వెరీ కేర్ఫుల్ దైవజనుడు. నాకు బాగా తెలుసు కాబట్టి మా పాస్టర్ గారిని ఆ గద్దెలు, ఆయనకి నల్ల తాడు ఉంటుంది కదా బాప్టిస్ట్ చర్చ్, ఆయన ఒకరోజు ఆ మట్టలాదివారం ఆ మట్టలతో శుభ్రం కొట్టేశారు ఆయన్ని. కొడేస్తే ఆ రక్తం మాట, ఆ గుచ్చిపోయి ముళ్ళు, ఆ గౌన్ నిండా రక్తం. అదొకటి చూసాను, బాబు నన్ను కొడతారు కానీ తింటాను, కానీ నేను మైక్తో కొట్టేస్తాను, ఆడు చచ్చిపోతాడు. నాకు అసలే కోపం, మైక్ ఎవరికైనా ఇసిరీసాను అనుకోండి, ఆ మైక్ స్టాండ్ వేసి కొడతా, ఆడు చచ్చిపోతాడు, అందుకే నేను పాస్టర్ పని చేయనని మళ్ళీ నిర్ణయించుకున్నాను. అలాంటి నన్ను దేవుడు ఉతికి ఇస్త్రీ చేసి ఆరబెట్టి నా పనే చేయరని ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. ఇంకా లోబడకపోతే లోబడండి, చప్పట్లు కొడదాం, దేవుడికి స్తోత్రం. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇది బ్రీఫ్గా నా సాక్ష్యం. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే సువార్త. చెప్పండి అందరూ కూడా, మీరు ఎంతమంది సువార్త చెప్తున్నారు? సువార్త అంటే ఈదుల్లోకి వెళ్ళి ఏంటండి ఆ ప్లే కార్డులు పట్టుకొని గోలెట్టడం కాదు. పక్కోళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, చప్పట్లు కొడదాం, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పండి మంచి మాటల్లో. ఏమండి, దేవుడు గొప్పడు, నాకు ఇలా చేశాడు, నన్ను దీవించిన దేవుడే, ఒక మాట వేయండి, ఒక విత్తనం వేయండి, చాలా దినాల తర్వాత అది ఫలిస్తుంది. అంతేగాని ఈదులో కూటం పెట్టేసి వాక్యాలు తీసి అపోస్తలుల కార్యం 4:16 వచ్చినాయి అని పాస్టర్ గారు పని చేయక్కర్లేదు. సింపుల్గా చెప్పండి, స్తోత్రం చెబుదాం, గట్టిగా చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఇప్పుడు అందరూ అలా తయారయ్యారు, పిచ్చేసి పాస్టర్ గారి పనులు పిచ్చోళ్ళకి బైబిల్ పెట్టుకొని తిరిగేస్తున్నారు. ఊరికి ఆడవాళ్ళు ఎర్రెత్తిపోయి మమ్మల్ని సేవ చేసేమన్నాడు, అందరినీ పాడు చేసేస్తున్నారు. మీరు ప్రభు గురించి చెప్పండి, మీకు చేసిన మేలు నెమ్మదిగా సమయం చూసుకొని వాళ్ళకి చిన్నది అంటించండి చాలు. మిగతా పని దైవజనుడిది. స్తోత్రం చెబుదాం. ఎర్రెత్తిపోకండి, పిచ్చెత్తిపోకండి, పని పాడు చేసికండి. చేతులు ఎత్తండి, దేవుడికి స్తోత్రాలు. గట్టిగా చెప్దాం అందరం కూడా, హల్లెలూయా. ఆ చిన్ని కుష్ఠరోగి చిన్ని మాట అందించాడు. మా కుటుంబాలు మా అమ్మ రక్షింపబడింది, మా 3 మామీల్ని, 3 అత్తల్ని, మా కుటుంబాలన్నింటినీ రక్షించుకుంది. అందరూ ప్రభు బిడ్డలుగా మార్చబడ్డారు. స్తోత్రం చెబుదాం అందరం కూడా, గట్టిగా చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇది సువార్త.
మన సువార్త ఏంటంటే మన ప్రభువు మృత్యుంజయుడే లేచాడు. మనకి ఏదో మేలు కలుగుతుందని దేవుడు నమ్మడం కాదు. యేసు ప్రభు గొప్ప దేవుడు కాదు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమాపత్రికలో 10వ అధ్యాయంలో అంటాడు, ఏమంటే యేసు ప్రభు దేవుడిని నోటితో ఒప్పుకొని ఆయన మరణ పునరుత్థానుడయ్యాడని నీ హృదయంలో నమ్మితే అది నీకు రక్షణ. యేసు దేవుడు అని అందరూ నమ్ముతున్నారు, కానీ అతడు మరణ పునరుత్థానుడయ్యాడని నమ్మలేకపోతున్నారు. మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. చెప్పండి అమ్మా, ఏ దేవుడు? సజీవుడు, మృతుడు కాదు మన దేవుడు. అందుకే అందరూ భయపడిపోతున్నారు, ఏం జరిగిపోద్ది అని. మన సజీవుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ప్రపంచంలో అన్ని సమాధులు మూయబడ్డాయి, కానీ నా యేసయ్య సమాధి ఒకటే తెరవబడి ఉంది. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ సమాధులు మా పాస్టర్ గారు అన్నారు, బాబు ఎప్పుడైనా యెరూషలేము వెళ్ళు. నేను యెరూషలేము వెళ్ళి ఆ యేసు ప్రభు వారి సమాధిలో దొల్లు వచ్చాను అన్నారు. నేను కూడా అలాగే దొల్లుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు దాన్ని కంచేసేసారు. అందరూ వెళ్ళి తొక్కేస్తుంటే ముట్టేస్తుంటే అరిగిపోతుందని రోజుకు 1000 మంది వెళ్ళి కంచి కడితే ఎలాగో నెమ్మదిగా చేయి పెట్టి ఒక్కసారి దాన్ని అలా తడిమి, ప్రభువా నా కొరకు తిరిగి లేచవయ్యాడు. నీవు సజీవుడు అయిన దేవుడు, నీవు మృతుడవు కాదు. చప్పట్లు కొడదాం. ఇది మనము నమ్మవలసింది, ఇది మన విశ్వాసం. ఒక ఊర్లో ఒక గొప్ప దేవుని బిడ్డలారా, మరి సాధువు గారు చక్కగా బోధలు చేస్తుంటే శిష్యులు రోజు రోజుకి తయారవుతున్నారు ఆయన మంచి బోధలకి. ఆయన మరి 85 సంవత్సరాలు వచ్చి ఒక రోజు అన్నాడంటే, ఒరే రేపు నేను చచ్చిపోతాను, నన్ను అందరిలాగా సమాధి చేయకండి, నన్ను మీరు ఏం చేయాలంటే చక్కగా కడిగి స్నానం చేయించి సెంట్లు గింట్లు అన్నీ వేసి మరి మీరు నా చుట్టూరు భజన చేయండి, 3 రోజులు వేసేస్తాను అన్నాడంట. అప్పుడు ఒక కుర్రోడు అన్నాడంట, శిష్యుడు మరి 3 రోజులు లేకపోతే ఏం చేయాలి గురువు గారు అన్నాడంట. డౌట్లు ఎక్కువ కదా మన వాళ్ళకి. 3 రోజులు లేకపోతే 7వ రోజులు వేసేస్తాను అన్నాడంట. మరి ఇంకోటి అన్నాడు, మరి 7 రోజులు లేకపోతే ఏం చేయాలి? 9వ రోజులు వేసేస్తాను. మరి 9వ రోజు లేకపోతే ఈయనకి డౌట్ వచ్చింది, ఇంక డౌట్లు వస్తా అన్ని డౌట్లే. 9వ రోజు అంటే 12వ రోజులు వేసేస్తాను అన్నాడంట. ఇంకా 3 రోజు లేదు, 7వ రోజు లేదు, 9వ రోజు లేదు, 12. ఈ లోపల నెమ్మదిగా కంపెనీలో భజన చేయడం అంటే కప్పు ఊరోళ్ళు అందరూ అన్నారంటే పోలీసులు కబురు పెట్టి ఏమండి అది తీయించేశారు. కానీ యేసయ్య లేస్తానని చెప్పిన 3వ రోజే తిరిగి లేచాడు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఈ వంచకుడు 3 రోజులు మేము నమ్ముతున్నామయ్యా అన్నారు. ప్రభువుతో తిరిగిన వాళ్ళు ఎవరో నమ్మలేదు. ఎంత విచిత్రమో చూడండి. ప్రభువుతోనూ శిష్యులు నమ్మలేదు. వాళ్ళు అంటున్నారు, అంటుంది ఆమె, మరియా నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారో, నువ్వు కానీ ఎత్తుకుపోతే నాకు ఇచ్చే, నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను అంటుంది. ఈరోజు అందరూ దేవుడిని నమ్ముతున్నారు, కానీ ఆయన మృత్యుంజయుడైన సజీవుడని నమ్మలేకపోతున్నారు. ఈ సువార్తను నమ్మితే నీలో కార్యం జరుగుతుంది. చేతులెత్తండి, దేవుడికి స్తోత్రాలు. చాలామంది అడిగితే ఏమంటారంటే, నాకు తెలియక అనివ్వండి, మా అమ్మకి పిల్లలు లేనప్పుడు నన్ను దేవుడు ఇచ్చాడు, అందుకే మేము దేవుడిని నమ్ముకున్నాం అనేవారు. కానీ ఇప్పుడు ఏమంటానంటే, మృత్యుంజయుడైన దేవుడు నా దేవుడు, అందుకు నేను నమ్ముకున్నానని చెప్తాను. స్తోత్రం చెప్పరే అందరూ కూడా, గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఈ మధ్య సినీ యాక్టర్లు కూడా చెప్తున్నారు, ఏమంటే ఆయన ఎవరో చెప్పారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మకంట రక్తభేదం ఉందంట, అలాంటి సమయంలో మరి పోయింది, అందుకే దేవుడిని నమ్ముకున్నాం, మేము కూడా ప్రభునే నమ్ముతున్నాం అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. కానీ సజీవుడైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, నిజమైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు అయినా ఈ వార్త సత్యమని చెప్పేవాడు లేరండి. కుడి చేయి పైకెత్తాం దైవజనులారా, ఇది మనం ప్రకటించాలి. పౌలు అంటాడు, ఏమంటాడంటే, పునరుత్థానుడైన యేసును నేను ప్రకటించుతున్నాను. ఏమండి, ఆ సిలువ చోటున మేము మరుగు చేయబడి ఏమండి ఆ సిలువ వార్తను ప్రకటిస్తున్నాం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చప్పట్లో ఎందుకు శక్తి లేదంటే ఆ సిలువను గురించిన వార్త, ఆ మృత్యుంజయుడే లేచిన ఆ దేవాది దేవుడే మనకి శక్తి. అందుకే అంటూ ఉన్నాడు, ప్రియులారా
మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. చేతులు ఉన్నాయమ్మా? చేతులు తాళాలు వేస్తారు. ఒకరికి ఒక చేతి ఎత్తున్నారు. పోలీసు అది చేయి పీకెత్తది ఏటో మరి. ఒక్కసారి చప్పట్లు కొట్టండి నా తండ్రికి ఒకసారి గట్టిగా. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొట్టిన వాళ్ళందరినీ దేవుడు దీవించకూడదని అర్థం లేదు. అదే తెలుసుకోవాలి, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవ కాలం గురించి చెప్తాను. చాలా చెప్పగలను కానీ టైము లేని కారణం చేత ముందుకు వెళ్తున్నాను. రెండవ విషయాన్ని మనం చూద్దాం. అందరూ బైబిల్ తెరవండి. రెండవ కాలం ఏమిటి? ఒకటి, దేవుని బిడ్డలారా, మారు మనసు పొందే కాలం సంపూర్ణమైపోయింది. ప్రభు రాజ్యం వచ్చేస్తుంది, సువార్తను నమ్మాలి. రెండవది, దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అక్కడ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎథెన్స్ పట్టణం వెళ్ళినప్పుడు ఒక విషాదకరమైన పరిస్థితులు చూచి అక్కడ ఈ వాక్యాన్ని పరితపించి గుండెలు తెంచుకొని ఇలాగూ చెప్తున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరుకొనెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆజ్ఞాపిస్తున్నాడు. కమాండ్ అండ్ డిమాండింగ్ అనండి అందరూ. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? పొందితే పొందు, వస్తారా ఎత్తాయి, సోత్తాయి చూడు, ముడతాయి ముట్టు, పెడతాయి పెట్టు. నో కమాండింగ్. హల్లెలూయా. చూడండి, కరెంటు బిల్లు 16వ తారీఖున కట్టలేకపోతే లాస్ట్ ఫైనల్ డే ఏమవుతుందండి? చెప్పకుండా మీద కట్ చేసేస్తాడు. ఇంతకుముందు ఇంట్లో ఫీజులు పట్టిపోతే ఇల్లు రెండు వైర్లు ఇలా పెట్టేసి మేనేజ్ చేసేవారు. ఇప్పుడు ఏమండి ఆటోమేటిక్గా అక్కడ ఆపేస్తున్నారు. ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది, అంత కంప్యూటర్ వచ్చింది కదా. దేవుడికి స్తోత్రం. ఏమండి, చిన్నపిల్లలు ఉన్నారండి, మర్చిపోయామండి, సారీ అండి, కరెంట్ లేకపోతే ఏసీ ఉండదండి, మాకు డీసీ అయిపోద్దండి, ఈ నథింగ్, అవన్నీ కట్టుకో తెచ్చుకో. నువ్వు ఆజ్ఞను మీరిపోతే పాపం. చేతులు ఎత్తండి, దేవుడికి స్తోత్రం. అదే ఘోర మరణం. చప్పట్లో 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 చప్పట్లో. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, పొందితే గిందితే లేదు, అంతటా అందరూ మారు మనసు డ్యామ్ షూర్గా పొందాల్సిందే. నేను కూడా దేవుడిని అడుగుతాను, ప్రభు నేను ఏ విషయంలో నేను మార్పు చెందాలా? మార్చేట్టు నన్ను మార్చు. పాస్టర్ గారికి కూడా అవసరమే బాబు, దేవుడికి స్తోత్రం. వీళ్ళందరికీ చెప్పేస్తారు కానీ వీళ్ళు చెప్పుకోరు, దేవుడికి స్తోత్రం. అలాగంటే అంతమందికి సంతోషం లేదు. అప్పుడప్పుడు మనకి కూడా మనం చెకప్ చేసుకోవాలి. అందరికీ చేయడమే కాదు, మనం కూడా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది కమాండ్ అండ్ డిమాండింగ్. అజ్ఞాన కాలం అనండి అందరూ. అజ్ఞానం అంటే జ్ఞానం లేని కాలం. ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఊర్లో అంటే ఒక తెంగరోడు ఉన్నాడు. ఆడికి 28 సంవత్సరాలు వచ్చాయి. వాళ్ళు చిన్నప్పుడే నాన్న చచ్చిపోయాడు. ఆడు తెంగర పుచ్చి చదువు లేదు, ఏమీ లేదు. అమ్మ పెడితే తింటాడు, ప్యాంట్ షర్ట్ వేసుకుని ఊరి మీద తిరిగి అనుకొని ఉంటాడు. ఆడు ఒకరోజు అందంట, ఒకరోజు రాజుగారు కూతురుని చూసి అన్నాడంటే, దాన్ని పెళ్లి చెయ్యి నాకు అన్నాడంట. అమ్మ నీ తెంగరుడు, ఈ తెంగరుడు కానీ వీడికి తెలివి ఎక్కువ. ఏమో రాజుగారి కూతురు కావాలనగానే అమ్మ వీడు దొరికాడు రా బాబు దెబ్బకి అని చెప్పి అందండి. నీకు రాజుగారి కూతురిని పెళ్లి చేస్తాను కానీ రాజుగారి కూతుర్ని చేయాలంటే యువరాజుకే ఇస్తారా? రాజుగారికి బాగా అంతకంటే డబ్బు సంపాదించిన వాడికి ఇస్తారు, నువ్వు సంపాదించరా అందంట. పెట్టింది మంచి టైంలో. అయితే ఏమో చెప్పట అన్నాడు. చదువు సామలేదు, ఏం చేస్తాడు వీడు? పొలం పనులు చేస్తున్నారంట. అప్పుడు ఆ గడ్డపార, ఆ పార ఇచ్చి తవ్వడానికి ఎన్ని కూడా తీసుకెళ్ళమని ₹1 చేతిలో పెట్టిందంట. ₹1 చేతిలో పెడితే ఈడేమో పనికి వెళ్తున్నాడు. ఈడు కళ్ళగా నేస్తున్నాడు, రోజు వెళ్తాను, డబ్బులు తెచ్చేస్తాను, ఓ రాజునైపోతాను, ఆవిడ పెళ్లి చేసేసుకుంటాను. ఈ తెంగరోడికి కొద్దిగా వెలిగింది లైట్. ఈ వెళ్ళేటప్పుడు, ఆ పనికి వెళ్ళేటప్పుడు అందరూ టీలు తాగుతున్నారంట. ఆ గుణపం అక్కడ దిగేసి టీ కొట్లోకి వెళ్ళారు. టీ తాగి బయటికి రాబోతే ఈ ఎండకి ఆ గుణపం ఏడెక్కిపోయిందంట. దాన్ని ఎలా పట్టుకోగానే అన్నాడంట,
అమ్మ బాబోయ్ ఏంటి వేడిగా ఉందంటే పక్కనోడు జోకులు వేసుకుంటారు కదా మా మ్యాచ్లో అంటాడు, ఒరే దీనికి జ్వరం వచ్చిందిరా అన్నాడంట. అనగానే అది పట్టుకున్నాడంట. జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని గుణపం పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు గుండె ఆగిపోయిందంటారు, వీడు ఎవడో వస్తున్నాడు, కేసు ఏదో పోయినట్టుంది, నన్ను వేసేస్తాడని, డాక్టర్ లేడని చెప్పరా అంటే, ఏరా నువ్వు ఎందుకు వచ్చాడు, గుణపంకి జ్వరం వచ్చిందని తెంగర కూర్చోడు, దొరికే డాక్టర్ గారు బయటికి రండి అన్నాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని, ఒరే ఏమీ కాదురా, జ్వరం వస్తే దీన్ని ఏం చేయాలంటే ఊరవతల చెరువు ఉందిరా, ఆ చెరువులో ఒక 2 నిమిషాలు అలా తొక్కుపట్టరా, బయటికి తీ జ్వరం పోద్ది అన్నాడంట. అంతే కదా, నీటిలో పెడితే వేడి తగ్గిపోద్ది కదా. ఇటు తిన్నంగా తీసుకెళ్ళి ఆడు తొక్కు పెట్టి బయట తీయగానే జ్వరం తగ్గిపోయింది. అబ్బా, ఓ 4 రోజులు పోయాక వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చిందంట. వాళ్ళ అమ్మకి జ్వరంతో లేకపోతున్నాను రా చిన్నవాడు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరా, మంది వేస్తాడరా, దవాఖానా తీసుకెళ్ళరా అంటే, ముందు నేను తీసుకెళ్తాను భుజం మీద తీసుకుని, అమ్మ నా కొడుక ఎంత చక్కగా తీసుకెళ్తాను, వీడికి బుద్ధి మారిపోయింది అనుకుంటే చిన్నగా చెరువులో తీసుకెళ్ళి 5 నిమిషాలు తొక్కు పెట్టి బయటికి లాగేటట్ట. ఉన్న ప్రాణం పోయింది ఆవిడకి. అందరూ అన్నారు, అజ్ఞాని, ఎంత అజ్ఞానం రా నీకు, అన్నం పెట్టి అమ్మని చంపుకున్నాడు. ఇప్పుడు నేను ఎవడరా ఆలనా పాలన చూసేది, ఒరే చిన్నోడు చెయ్యొద్దురా అంటే ఉండా జ్వరం తగ్గిపోతుంది. తల్లినే పోగొట్టుకున్నాడు అజ్ఞాని. ఈనాడు కూడా అనేకులు ఇలాగే ఉన్నారు. కుడి చేయి పైకెత్తండి, దేవుడికి స్తోత్రం. చేతులు ఎత్తండి నా ప్రభుకి. హల్లెలూయా. అజ్ఞానం చేత తల్లిని పోగొట్టుకున్నాడు. ఇతను రక్షణ పోగొట్టుకుంటున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, అసలు దేవుణ్ణే పోగొట్టుకున్నారు, పరిశుద్ధాత్మనే పోగొట్టుకుంటున్నారు. కారణం అజ్ఞానం. చెప్పండి ఏ జ్ఞానం? చెప్పండి ఏ జ్ఞానం? జ్ఞానం లేకపోవడం. చదివేవాడికి మంచి జ్ఞానం వస్తుందంట. బైబిల్ చదివేవాడికి మంచి జ్ఞానం వస్తుంది, వాక్యం వినేవాడికి మంచి జ్ఞానం వస్తుంది. చప్పట్లు కొడదాం. వాడు మోటువాడైనా రోజు దేవుని వాక్యం వింటే వాడి మోటుతనం మార్చబడి వాడి ముఖంలో జ్ఞానం కనబడుతుంది. గుడికి వచ్చిన వాళ్ళందరూ మొదట ఏమిటి పప్పులు వేసుకొని గుడికి వస్తారు, ఆ తర్వాత వాళ్ళందరూ పప్స్ లాక్కొని గుడికి వస్తారు. ఎంత చక్కగా తయారైపోతారో, ఎంత మంచి చీరలు కడతారో. ఆయన చూస్తుంటే పెద్ద చదువు వచ్చినట్టు, అమ్మా చదువు అంటే, అయ్యారండి నేను చదువు. ఏమండి వాళ్ళు గుడికి రాగానే ఎంత అందంగా వారి మోటుతనం మార్చిపోతుందండి. ఆవిడెవరో పాడింది, నా స్టైల్ మారింది అంటుంది ఆవిడ. చేతులేదండి నా దేవుడికి ఇస్తాం. ఈ స్టైల్ కాదు, ఈ బయట వేషం కాదు, మన బట్ట కాదు, మన బుట్ట కాదు. బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, మన దేశం దీవించబడుతుంది, మన దేశం అభివృద్ధి చెందుతుందంటే గాజు మేడలు ఏమండి పెద్ద రోడ్లు కాదు, ప్రతి మనిషి నైతికంగా అభివృద్ధి చెందాలి. అదే అసలు శిశులైన అభివృద్ధి. నువ్వు కట్టే మేడలు, నువ్వు కట్టే చీరలు, నువ్వు సంపాదించే ఆస్తులు కాదు, నువ్వు ఆత్మలో ఎదగాలి. ఆల్నైట్ ప్రేయర్ అంటే పారిపోతున్నారు జ్ఞానం లేక. స్తోత్రం. ఆల్నైట్ ప్రేయర్ అని గుర్తొచ్చేది ఏంటంటే నడుము పడేస్తుంది కాదు. రాత్రి అంతా కూర్చొని పాటగారిని ఎలా చూడాలండి, ఈ మెడలేమో అలా ఉండిపోతే, ఈ నడుమేమో ఎలా ఉండిపోతే, అదేమో ఇలాగ ఆల్నైట్ ప్రేయర్ అండి. నీకు ఇదే తెలుసు కానీ ఆల్నైట్ ప్రేయర్ అనుభవంలోకి వస్తే, అనుభవ జ్ఞానం, ప్రార్థనలో అనుభవం వస్తే చప్పట్లు కొడదాం. దేవునికి ఇవ్వడంలో దేవునికి ఎత్తే కరువు అయిపోతుంది. ఏమండి పాటగారు సంపాదించేస్తున్నారని ఏడుతున్నావు కానీ దేవుడికి ఇచ్చే కొలది ఇస్తూ ఉంటే, దేవుడు నీకు ఇస్తూ ఉంటే ఇయ్యబడును. 10 రూపాయలు ఇస్తే దేవుడు 100, 100 రూపాయలు ఇస్తే 1000, 1000 ఇస్తే 10,000, 10,000 ఇస్తే 1,00,000. ఇదిగో 20,000 నెలలకి ఇచ్చి 2 లక్షలు లాగేస్తున్నాడు మా వాడు. నేను చిన్నోడు ఏం కాదు, చప్పట్లు కొట్టండి దేవుడికి. ఏం బాబు మీకు ఇవ్వడం లేదండి? మనం కూడా ఇస్తాం బాబు. ఆయన 2,20,000 ఇస్తే మనం 1000 ఇవ్వడానికి ముఖ్యస్తున్నాం. దేవుడు అదొక జ్ఞానం, దేవుడికి ఇచ్చే జ్ఞానం. అది ఉంటే చాలండి, నీ దగ్గరికి వచ్చి పడతాయి. దేవుడు అన్నాడు, ఈవిడి మీకు ఇవ్వబడును. ఇచ్చి శోధించమన్నాడు, ఇవ్వకుండా తెగ శోధించేస్తుంది ఈ అమ్మ.
అసలు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి, కానీ డబ్బుల గురించి ఏకర్లేదు. నా కూతురు పెళ్లి చేశాను, 20 లక్షలు 2 లక్షల ముందు దేవుడికి ఇచ్చాను. 20 లక్షలు ఇమ్మన్నాను, దేవుడు ఇచ్చాడు. అందరూ అన్నారు ఎంత డబ్బు దోసుకొని లేదంటున్నాడు ఇది అన్నారు. ఇది సూత్రం అండి. ఈ జ్ఞానం తెలిస్తే చాలా అడుక్కోక్కర్లేదు. నువ్వు 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాలంటే 10 లక్షలు దేవుడికి ఇచ్చాయి, 1 కోటి రూపాయలు ఇల్లు కడతావు వేస్తున్నావు. చప్పట్లు కొట్టరే, ఆవిడెత్తాడు పనికి వాళ్ళు అడుక్కుంటున్నారు జ్ఞానం లేక. నేను గాజువాకలో 10 సెంట్ల స్థలం గురించి ప్రార్థన చేసి మొన్నే మాట్లాడేసాను, 1,55,00,000. ఒక ఆయన అంటాడు అంతెందుకు 100 గజాలు అవుదో నీకు. నాకు ఎంత సార్లు ఆడికేం తెలుసు, దేవుడికి నేనేమో విశాలమైన మందిరం కట్టాలని నేను కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే, ప్రభువా నీకు 15 లక్షలు ఇస్తాను, చాలా వరకు ఇచ్చుకుంటూ వచ్చాను మందిరాలకి వాటికి, చేతులు ఇద్దాం దేవుడికి స్తోత్రం. ఏమంటే మనం విత్తితే విస్తారమైన పంట, పిడికెడు విత్తనాలు విత్తితే సంతోషముతో పంట. చప్పట్లు కొట్టండి. నీవు విత్తింది దేవుని కొరకు విత్తితే దేవుడు సమృద్ధి అయిన పంట, సమృద్ధి అయిన పంట, సమృద్ధి అయిన పంట. ఇదే జ్ఞానం, ప్రార్థించే జ్ఞానం, వాక్య జ్ఞానం, దైవ జ్ఞానం. ఏమండి లేదండి ఎవరికి. దేవుడికి స్తోత్రాలు. ఎందుకు ప్రార్థన చేయాలి, దేవుడికి ఎందుకు ఇవ్వాలి? జ్ఞానం లేక మాట్లాడుతున్నాం. ఎందుకు రాత్రి అంతా ప్రార్థన చేయాలి? జ్ఞానం లేకుంటే మాట్లాడుతున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం, పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, వాళ్ళ యొక్క సమస్యలక నడిచిపోతారు. యెషయా గ్రంథం 40:31 చెప్పండి కొడదా. నీవు ఈ జ్ఞానం కనుగొంటే క్రొత్త బలం. ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు. స్తోత్రం చెప్పరే, చెప్పండి అమ్మా. అదే నా బలం. మళ్ళీ రేపు నాకు ఆల్నైట్ ప్రేయర్. ప్రతి నెలలో 7-8 ఆల్నైట్ ప్రేయర్లు ఉంటాయి నాకు. ఎక్కువ సినిమాలు చూసేవాడిని పాపంలో పడిపోయి. ఇంటర్మీడియట్లోకి వెళ్ళి ఫ్రెండ్స్తో చేరి యవ్వన తమ్ముళ్ళు జాగ్రత్త, పాడు చేయవాడు మీ అంతకు వస్తాడు, జాగ్రత్తగా చూసుకోండి. బూడిద వేసుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి అంగలార్చండి. చప్పట్లు కొడదాం. జాగ్రత్త తమ్ముడు, తమ్ముడు నువ్వు బాగా ఎదుగుతున్న సేవలు, పాడు చేసేవాడు నీ దగ్గరికి వస్తాడు. చప్పట్లు కొడదాం. ఎవడు పాడు చేసేవాడు, ఎవడు బాగు చేసేవాడు మనం గమనించాలి. చప్పట్లు. ఏదో స్నేహితులను ఏదో 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 కాదు, నిన్ను నన్ను పాడు చేయడానికి దుష్టుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 6:26 నోట్ చేసుకోండి. నా ప్రసంగం అది కాదు, ఎప్పుడైనా చెప్తాను. పాడు చేయవాడు నీ సేవను పాడు చేయడానికి, నీ వ్యాపారాన్ని పాడు చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయడానికి, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి, నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి పాడు చేయవాడు మీ వద్దకు వస్తాడు. బీ కేర్ఫుల్. జ్ఞానం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. ఇదిగో ఉపవాసాలు, ప్రార్థన. మన రక్షణ కాపాడుకోవాలి. జ్ఞానం మనకు ఉండాలి. డబ్బు సంపాదించడం సులువే, కానీ కాపాడుకోవడం చాలా కష్టం. అంత డూప్లికేట్, అంత మోసం, అంత దగా. వచ్చేస్తుందని నా దగ్గరికి తేగనుకుంటున్నావు, నువ్వు నాతో సహవాసం చేసేస్తున్నా, నన్ను చూసి అనుకుంటున్నావు. నువ్వు దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవడో నేను చూడలేదు. ఈరోజు 4 డబ్బులు రాబద్రికి వచ్చి పడుతున్నారు నీ మీద. దేవుడికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా. పాడు చేయవారు ఎవరో, బాగు చేయవారు ఎవరో గ్రహించాలి. ఇది జ్ఞానం. సరే, మంచిది. ఇంకా చాలా చెప్పాలి, వాక్యాలు కూడా ఉన్నాయి. 3వ విషయంలోకి వెళ్తాను. అజ్ఞాన కాలంలోంచి బయటికి రావాలి.
దైవ జ్ఞానం రావాలి. చేతులు ఎత్తిద్దాం దేవుడికి స్తోత్రం. దాన్నే పౌలు గారు అన్నారు తిమోతి పత్రికలో, అనుభవ జ్ఞానము. రక్షణ, మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానము విషయంలో వారు అనుభవించి జ్ఞానాన్ని పొందాలి. ఎవడో చెప్తే కాదు, మనం అనుభవించాలి. తింటేనే రుచి తెలుస్తుంది, దిగితేనే లోతు. చప్పట్లో 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 చప్పట్లో. ఈ దినం అందరూ వినేవాళ్లే కానీ తినేవాళ్ళు ఎవరు లేరు, దిగేవాళ్ళు ఎవరు లేదు. ఆ ప్రార్థనలో రుచి, ఆ భక్తిలో రుచి, ఆ పరిశుద్ధతలో రుచి, ఆ నీతి కొరకు ఆకలి తప్పులు కలిగే ఆ రుచిని నువ్వు చూస్తే చప్పట్లు కొడతాం దేవుడికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, అది అనుభవ జ్ఞానం. ఆ ఉపవాస ప్రార్థనలో, ఆ నైట్ ప్రేయర్స్ లో, ఆ సేవలు, ఆ పరిచర్యలు, ఆ ప్రార్థనలు, ఆ విశ్వాసములో, ఆ భక్తిలో ఉండే అనుభవ జ్ఞానాన్ని కానీ కనుగొంటే దేని వైపు నువ్వు చూడవు. ఈ దినం అది లేదండి. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. అందుకే అనుభవించాలి, అజ్ఞానం పోవాలి. చెప్పండి అందరూ. ఎంతమందికి అజ్ఞానం పోవాలని కోరుతున్నారు ఈ రాత్రి? అయితే చప్పట్లు కొట్టండి. ప్రభువా, నాలో అజ్ఞానం తీసివే, నాకు జ్ఞాన హృదయం దయచే, అనుభవ జ్ఞానముతో నీ కొరకు బ్రతికి ఈ రక్షణ కాపాడుకొని నీ కొరకు బ్రతకాల. తింగరోళ్ళలాగా ఉన్నది పోగొట్టుకోకూడదయ్యా. ఆమె. నెంబర్ 3, యెషయా గ్రంథం 55:6 అక్కడ అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలము. ఇదే కాలం అంటే దేవుడు దొరికే కాలం. ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. అందరూ నాతో చెప్పండి, యెహోవా. అమ్మ అందరూ చెప్పండి, యెహోవా మీకు దొరుకు కాలమున వెదకుడి. ఎప్పుడు వెతకాలంట? ఇప్పుడు ఇలాంటి మీటింగ్లు అన్నీ రాకుండా అన్ని పనులు చేసుకొని రేపు వచ్చేస్తుంది పాటగారి మీటింగ్లు. ఎప్పుడండి పిచ్చిదారు 3 రోజులు గొప్ప గొప్ప పాటగారులు వచ్చి వాకింగ్ దొరికిన కూడా ఎత్తకూడదు, దొరకలేని వస్తాయి. శ్రీకృష్ణదేవరాయల తల్లి అంట, ఏమండి చలికాలంలో అందంట, అమ్మా నీ కోరికేటమ్మా, నీ కొడుకునమ్మా, నేను రాజునమ్మా, నీ కోరిక తీరుతానంటే మామిడి పండు అని చచ్చిపోయిందంట. ఇంకా ఈయనకు బాధ వేసిందంట, నేను ఎంత పెద్ద రాజునండి, చలికాలంలో మామిడి పండు ఎక్కడ వస్తుందండి, మధ్య దొరుకుతుంది కానీ బుడ్డులో. దేవుడికి తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ. అయ్యో మా అమ్మ కోరిక తీర్చలేదు మామిడి పండు అని ఈ లోపల విప్రులు ఉంటారు కదా అక్కడ ఉన్నవాళ్ళు, ఆ పూజారులను అడిగితే అలా కాదయ్యా, మీ అమ్మ కోరిక తీరాలంటే ఒక 100 కేజీ చొప్పున ఒక్కొక్క మామిడి పండు బంగారం మామిడి పళ్ళు చేసి 10 మంది పూజారులకు నువ్వు ఇస్తే మీ అమ్మ కోరిక తీరిపోతాయి. తిన్నంగా వెళ్ళిపోతారు స్వర్గంలో. కంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొద్దిపెట్టి వెంటనే 100 మామిడి పళ్ళు 100 మందికి విప్రులకి పంతులకి పంట పండేసింది. వాడి జీవితంలో సంపాదించలేడు అంతా. ఒక్కొక్కడికి ఒక్కొక్క మామిడి పండు రెడీ అన్నీ. ఇంక పంచేస్తాడు అనుభూతికి. మన తెల్లాని రామలింగుడు ఉన్నాడు కదా, ఆయన కూడా ఒక పొయ్యి పెట్టుకొని అందులో 2 కడ్డీలు పెట్టుకొని వచ్చాడంట. బుయ్యి తిప్పుతున్నాడంట. ఆ కొలిమి తిప్పుతూ ఉంటే ఎర్రగా కాలుతున్నాయి ఆ కడ్డీలు. ఏటరా నువ్వేటరా ఇలా చేస్తున్నా అంటే అన్నాడంట తెల్లాలి రామలింగుడు, సారు మా అమ్మ వాతా అని చచ్చిపోయింది, కాపారం వాతా అని మా అమ్మ చచ్చిపోయింది, నేను ఎట్టలేదండి, మీరేమో మాడిపోండి, నేను వాతెట్టుకుంటాను, మా అమ్మ కూడా కోరిక తీరిపోతానంట. ఈ సంగతాలకు అర్థమైపోయిందంట. అమ్మ బాబాయ్ మనకి కౌంటర్ ఇచ్చి చెడు వాళ్ళు వీడు బతుకునేవాడు ఉన్నంతకాలం రాజుగారిని బోల్తం కొట్టించేద్దాం అనుకున్నాం, కానీ ఈయన బోల్తం కొట్టింది. బాబు వాతం వద్దు నాకు, నువ్వెందుకు అలా చేసావంటే, పిచ్చోడా హైడ్రీ ఇదంతా పిచ్చోడా, 100 కేజీలు బంగారం బాబు అసలు ఏంటి ఆవిడ. దేవునికి స్తోత్రాలు చెప్పాలి అందరూ కూడా. దొరికే కాలంలో వెతకాలి. స్తోత్రం చెప్పండి.
ఈ 3 దినాలు దేవుడు మీకు దొరికాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తారు. అసలు దేవుడు దొరకడం అంటే వాక్యం. చప్పట్లు ఆయన ఏదో తెల్ల గడ్డ వేసుకొని ఏమండి తెల్లటి దేవుని బిడ్డలారా ఆ గౌను వేసుకొని నీ అనుకోతలు వస్తాడు అనుకుంటున్నావా? వాక్యం ద్వారా నీతో ఉన్నాడు, చేతులు ఎత్తుతూ ఉన్నాడు. స్తోత్రం. ఈ వాక్యాన్ని దొరకపుచ్చుకుంటే నీ గుండెకాయలో పెట్టుకుంటే ఆయన నీకు దొరికితే నీ కుళ్ళు వదిలిపోద్ది. చప్పట్లో హల్లెలూయా. ఎవరు హృదయంలో వాక్యం ఉంటుందో వారిని సాతానుడు ఈ రాత్రి వదిలి పారిపోతాడు. నీ గుండె నిండా యేసు ఉంటే దేవుని బిడ్డలారా దుఃఖమైన సంతోషంగా మారిపోద్ది. సాతానుడు నిన్ను వదిలి పారిపోతాడు. నీ ఇంట్లో వాడు ఉండలేడు, నీ సంఘంలో వాడు ఉండలేడు, నీ ఉండే చోట వాడు ఉండలేడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువు నీతో ఉంటాడు. సేవకులతో ఎందుకు రండి బాబు, యేసు ప్రభులు వారు కరెక్ట్గా ఇలాగే అవునండి. మరి చిన్నవాడు కాదు మా తమ్ముడు, అందుకే ఆయన్ని అలా చెప్తున్నాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈయన అనుకోండి అందాక ఏమండి పిల్లరా, యేసయ్య మనతో ఉంటే దుష్టుడు ఉండడు అక్కడ. ఏమండి యేసయ్య మనతో ఉంటే దుష్టుడు ఉండడు. వాక్యమే దేవుడు. స్తోత్రం చెప్పరే. ఫోటో కాదు, నీ మెడలో సిలువు కాదు, నీ చేతికున్న ఉంగరం మీద సిలువ వేసుకోవడం కాదు. ఆయన వాక్యం నీ గుండెల్లో ఉంటే ప్రభువు నీతో ఉంటాడు. ఇంట్లో తగిలించుకుంటున్నారు చాలా మంది. ఈ మధ్య ఒక చర్చికి వెళ్తే తెల్ల సొన్నం వేసి పెయింట్లు వేసి ఒక్క వాక్యం లేదు అక్కడ ఎక్కడ. ఆయన అంటాడు పెద్ద పెళ్లి కోసం ఫుల్ వైట్ అండి మాది అంటున్నాడు. అన్నీ వైట్గా మార్చేస్తున్నాడు. సాతానుడు కూడా వైట్గా మారిపోతాడు. నీకు తెలుసో తెలీదు. ఆడు వెలుగుదోత. చేతులు ఎట్టండి దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్తాం అందరం కూడా. హల్లెలూయా. వెలుగుదోత కాదండి, దేవుడే వెలుగై ఉన్నాడు. ప్రభువు మనతో ఉంటాడు. థ్యాంక్ యూ బాబు. గాడ్ బ్లెస్ యూ. ఆయన దొరికే కాలం చెప్పండి, ఆయన వెతకాలి. బెతెస్దా కోనేరు అందరూ చెప్పండి మాట. మనందరికీ కథలు చిన్నప్పటి నుంచి ఎన్నో. 5 మండపాలు దానికి. ఈ 5 మండపాలు దేనికి సూచన అంటే 5 పంచగాయాలకి సూచన. మరి ఆ బెతెస్దా కోనేరు దేనికి సూచన? దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి సూచన. ఆ బెతెస్దా కోనేరులో అప్పుడప్పుడు ఆయా సందర్భాల్లో దేవుని దూత ఎవరికి సూచన? దైవజనుడికి సూచన. ఆ నీళ్లు దేనికి సూచన? వాక్యానికి సూచన. చప్పట్లు కొట్టండి. ఎవడు అందులో కదిపినప్పుడు మొదట పడతాడో వారికి స్వస్థత. మొదట పడ్డవాడికి, తర్వాత పడ్డవాడికి లేదు. అందుకే మనోడు 38 ఏళ్ళ నుంచి అక్కడ కాపు కాసే సీనియర్ అయిపోయాడు ఆ విశ్వాసి. ఆ సీనియర్ విశ్వాసి అన్నాడు, ఇదిగో బుధవారం అయితే మధ్యాహ్నం 2కి వస్తుంది, లక్షవారం అయితే తెల్లవారు 4కి వస్తుంది. మనం సీనియర్లు ఇక్కడ సంఘాల్లో సీనియర్లు పెద్దలు ఉన్నారండి. దేవుడికి స్తోత్రం. వాళ్ళు పాటగారులకే చెబుతారు. సపోర్ట్లు కొట్టండి. పాటగారులు ఇప్పుడు కొట్టాలి కాదు, ఎవరో రారండి. ఈయనకి ఏదో పని ఉన్నట్టుంది, చేసుకోండి. దేవుడికి స్తోత్రం. దైవజనుడికి ఏమో దేవుడు చెప్తాడు, దేవుడి సేవకుడేమో సంఘానికి చెప్తాడు. చప్పట్లు కొడతాం. ఈనాడు సలహాలు ఇవ్వండి, కానీ ఫైనల్ దేవుని మాటే, సేవకుని మాటే. చప్పట్లు కొడతాం. ఆ సంఘాల్లో అసలు సమస్యలు ఉండవు. ఏమండి వీడు సీనియర్గా ఉండి అన్నీ చెప్తున్నాడు, కానీ వీడికి వస్తుంది అక్కడే పోసుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. చాలా మంది ఏమనుకోకండి, ఇలా చెప్తే కానీ మీరు ఎండరు. మరి మేము ఇక్కడ యాసలు వేయాలి దేవుడికి స్తోత్రం. లేకపోతే అమ్మ అలా కూర్చొని అలా హల్లెలూయా. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఎంతకాలం అయింది నువ్వు దేవుళ్ళలోకి వచ్చి? ఎన్ని ఏళ్ళైంది? అందరూ అడుగుతున్నారు మీకేది రక్షణ, నీ ఇంట్లో ఏది విడుదల? ఎన్ని ఏళ్ళు గుడికి వెళ్తున్నాం, మమ్మల్ని రమ్మంటున్నాం, మేమెందుకు వస్తాం? నీకేమైనా మేలు జరిగితే చెప్పు, నీ వెనకాల వస్తాం. నీ చెంగు పట్టుకొని 10 మంది వస్తురు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ దేవుడు నీకు సహాయం చేశాడు. ఆ దేవుడే దేవుడు అని ఒకరి చెంగు 10 మంది పట్టుకొని వచ్చి జాను గారి సంఘం ముందుకి వెనక్కి వెళ్ళిపోను.
స్తోత్రం చెప్పరా? ఎందుకంటే ఇప్పుడు 60 మంది ఉంటే 6 బదులు ఎంత 600 మంది ఇప్పుడు ఏ పొలమో కొనాలి ఇప్పుడు ఆయన అలా కొనేస్తారు పాటగారు. మీరేం భయపడక్కర్లేదు. స్తోత్రం చెప్పరా? గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఎందుకు రావడం లేదు? ఉన్నవాళ్ళు వెనకపోతున్నారు. ఎప్పుడు సుష్మూషు ఆ పాట కూడా సుష్మూషు ఆ చెయ్యి కూడా రాదు ఇవ్వడానికి సుష్మూసే, ఆ నడక కూడా పాటకి సుష్మూసే. ఏసునామన్న స్వస్థత వచ్చిన కాక భాష అందరి సొట్టతనం, మోగతనం, కుంటితనం, గుడ్డితనం ఈ రాత్రి తొలగిపోవును గాక. ఆత్మ సంబంధమైన స్వస్థత ధారాళంగా దేవునికి ఇచ్చేవారుగా, ప్రార్థించేవారుగా, కన్నులెత్తి దేవుని చూచేవారుగా, దేవుని సేవ చేసేవారుగా, దేవుని పరిచర్యకు నిలిచేవారుగా నా దేవుడు ఈ రాత్రి ఈ కోనేటిని కలుపుచుండగా స్వస్థత ఇచ్చును గాక. అందుకే జాను గారిని లేపి ఆఖరి రోజు థామస్ గాబ్రియల్ నెట్టి ఆయన కదుపుతాడు. ఏం పని లేక కాదు నన్ను ఇక్కడ తీసుకురాను. నేను కూడా ప్రార్థన చేశాను. బిడ్డలారా నన్ను ఎందుకు పంపావు అక్కడికి? నా మాట కాదు నీ మాట చెప్పు. నా గొప్పతనం చూపించుకోవడానికి కాదు, నీ గొప్పతనం చూపించాలి. నిన్ను మహిమపరచాలయ్యా. నా మాట కాల్చే నీ మాటే వినిపించిన ఆయన. ప్రార్థన చేసుకునే వచ్చాము ఇక్కడికి. ఈ రాత్రి కదుపుతున్నాడు. 38 ఏళ్ళ నుంచి పడ్డవాడు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. పరుగెత్తుకున్నాడు అన్నాడు. ఆడేమంటున్నాడు? నన్ను తోసిన లేడు, నువ్వు తోస్తావా? మళ్ళీ ప్రభువునే అడుగుతున్నాడు నన్ను. అందులో ఇగో రేపు ఎవరో శనివారం కదా, తెల్లారే వచ్చేస్తాడు, ఉంటావా? తోసేయి. ఆ దూతనే నమ్ముతున్నాడు కానీ నా దేవుడిని నమ్మడం లేదు. చేతులు ఎత్తుదాం దేవునికి స్తోత్రం. ఈ కోనేటి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా కోనేటిని నమ్ముకుంటున్నావా? చప్పట్లు కొట్టు హల్లెలూయా. గట్టిగా 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 నా దేవుని వైపు చూడు. ఆయన వస్తున్నాడు. నీ పరిపెత్తుకున్నాడు. నీ పడిన స్థితిలోంచి లేవాలి. చప్పట్లు కొడదాం. నీ అప్పుల్లోంచి లేవాలి, నీ రోగంలోంచి లేవాలి, నీ శ్రమలోంచి లేవాలి, నీ ఇబ్బందులోంచి లేవాలి, నీ శ్రమలోంచి లేవాలి. నువ్వు కనిపెట్టుకొని ఉన్నావయ్యా. ఈ చెరువు దగ్గరే ఉన్నావయ్యా, ఈ మందిరంలోనే ఉన్నావయ్యా. నువ్వు గుడ్డోడు అయినా సుట్టోడు అయినా ఇక్కడే పడి ఉన్నావయ్యా. ఇది నాకు చాలా నచ్చిందయ్యా. నువ్వు ఇలాగ ఉండకూడదయ్యా. లేనాడు రాత్రి నా దేవుడు ఇక్కడ వారిని లేచి నడిపించును గాక. ఏమీ అనుకోకుండా నిలబడి 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పి కూర్చుందాం అందరూ కూడా. చెప్పట్లు ప్రభువా, నా గుడ్డితనం ఇదిగో స్వస్థత కలుగును గాక. శారీరక, ఆత్మీయ, ఆర్థిక, మానసిక హల్లెలూయా హల్లెలూయా. చేతులెత్తా. హల్లెలూయా గట్టిగా పట్టుకో ఆయన్ని. నేను వదలనయ్యా. వేడుకో ఆయన్ని. నన్ను లేపు నాయన, నన్ను నిలబెట్టు ప్రభువా. నేను పడిన స్థితిలోంచి నన్ను లేపు. చప్పట్లు 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 చప్పట్లు. నీ స్థితిని మార్చే దేవుడు, నీ గతిని మార్చే దేవుడు. నువ్వు పడిన స్థితిలోంచి నిన్ను లేపగలిగే దేవుడు. కూర్చుందాం అందరం ఒకసారి కూర్చుందాం. ఆయన గట్టిగా పట్టుకుంటావా? ఆయన దొరికే సమయం
4వ విషయంలోకి వెళ్తాను. చాలా చెప్పగలను రాత్రి. ఇర్మియా గ్రంథం 22:21 వచ్చిన ఇక్కడ అంటాడు, నీ క్షేమకాలమున ఏమండి నీతో మాట్లాడి తిని. స్తోత్రం, హల్లెలూయా. ఇదే కాలం అండి. 1 సంపూర్ణమైన కాలం, మారు మనసు. 2 అజ్ఞాన కాలం, అంతటా అందరూ మారు మనసు. 3 యెహోవా దొరుకు కాలం, ఆయనను వెతకండి, సమీపంగా ఉండగా వేడుకోండి. ఇది 4వది క్షేమకాలం. క్షేమకాలం. అమ్మా, క్షేమ రెండింటికి చిన్న తేడా, ఒత్తులు. క్షేమ అనగా మంచిది, క్షేమము అనగా చెడ్డది. అది ఈ చిన్న విషయం గమనించాలి. ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా ద్వారా. నీ క్షేమకాలమున నీ కాలు చేయ, కన్ను ముక్కు, ఆరోగ్యము, తిండి, బట్ట, ఇల్లు, నీ పరిస్థితి అంతా బాగున్నప్పుడు నేను నీతో మాట్లాడాను. నీవు విననొల్లకుంటివి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఇంకా గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. ఆ 119 దావీదు కీర్తన 60వ వచనం అనుకుంటాను. తర్వాత అక్కడ ఏమంటాడంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పిపోయాను. 67 ఇప్పుడు ఏమండి నీ మార్గాలు, ఈ శ్రమ నీ వాక్యాన్ని అనుసరించేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు చేయి పైకిద్దాం, దేవుడికి స్తోత్రం. నా వైపు చూడండి. దావీదు అనండి అందరూ గట్టిగా. అమ్మా అనండి అందరూ. దావీదు చక్కగా ఆయనకి అన్నీ బాగున్నప్పుడు, ఆయనకి సౌలు వెంటాడుతున్నప్పుడు, ఆ కొండల్లో ఉన్నప్పుడు చాలా భక్తిగా ఒంటరిగా దేవుడితో గడిపాడండి. కానీ అన్నీ కుదురుచిపోయి యోధావారు రాజుగా చేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయన్ని సింహాసనాసీనుడు చేసి 12 గోత్రాలకి చక్రవర్తి అయ్యాక మనోడు కొద్ది కక్క ముక్క తిని హల్లెలూయా సింహాసనం ఎక్కి, ఇదిగో భాష గారు చెప్తున్నారు, మదించి మనకి కూడా అదే మదించేస్తారు వీళ్ళు. దేవుడి స్తోత్రం. విశ్వాసులేమో ఏమండి పాస్టర్ గారికి మంచి భోజనాలు పెట్టి చెప్పేస్తారంట. పాస్టర్ గారులు ఏమో వాక్యం పెట్టి విశ్వాసాలు చంపేస్తారంట. ఎందుకంటే ఈ వదులుతారండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. తినండి 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 అని కక్కేసి మొక్కేసి ఈ పాట గారు ఒకసారి అని పడిపోతారు. బాగా కొలెస్ట్రాల్ పడేస్తుంది. నోరు కాచుకున్నవాడు అనండి అందరూ ఆరోగ్యంగా ఉంటాడు. మాట కాచుకున్నవాడు ఆత్మలో వర్ధిల్లుతాడు. 2 నోరే. కడుపుకు దొరికిందని తినకూడదు, నోటుకు వచ్చిందని మాట్లాడకూడదు. 2 కాచుకోవాలి. దేవుడు ఆ కృప మనకిచ్చిన గాక. చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. దావీదు అన్నీ బాగా ఉన్నాయి, అప్పుడు పడిపోలేదు. శ్రమలో ఉన్నప్పుడు పడిపోలేదు. కానీ యుద్ధానికి వెళ్ళమంటేనంట ఆయన అన్నాడంట, ఆ చిన్న యుద్ధానికి మనం ఎందుకో, ఆ చిన్న పాత్రకి వెళ్తామా, 3-4 వస్తాయి ఇంటికి. ఆవిడకంట చిన్న పాత్ర అంటది. ఈ పాటగా అక్కడ ఎవరు ఉంటారు, 50 మంది ఉంటారు, అక్కడికి మనం వెళ్తాం. 1000 మంది దగ్గరికి వెళ్దాం. 1000 అయినా ప్రార్థనే, 50 అయినా ప్రార్థనే, 2 అయినా ప్రార్థనే. చప్పట్లు కొడదాం. దేవుడే దేవుడే దేవుడే. ఏమండి చిన్న కోటాలు పెద్ద కోటాలు ఏమీ లేవండి. దావీదు పడిపోవడానికి కారణం అదే. చిన్న యుద్ధం యోవాబును వెళ్ళి జయించొచ్చే, నేను హాయిగా పడుకుంటానని మొత్తిగా తినేసి పడుకొని లేచి వచ్చి అలా చూసి అందులో పడిపోయాడు. ఇంకా ఏమండి ఇంకా బయటికి రాలేపోయాడు. కుటుంబానికి యుద్ధాలు, పిల్లలే తిరగబడ్డారు. సొంత కూతుర్నే సొంత కొడుకు చేర్చాడు. యోవాబు సొంత బామ్మర్దులే తిరగబడ్డారు. కానీ దావీదులో ఉన్న విశేషం చెప్పేస్తాను నేను. శ్రమ కలగగానే రైట్ అయిపోయాడు.
ఎక్కడ తప్పిపోయాడు ఒప్పేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు. 32వ దావీదు కీర్తనలో ఆయన అంటాడు, అతిక్రమలు దాచిపెట్టేవాడు బద్దులను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. నా పాపములు నేను ఒప్పుకుందును అనుకుంటుని. చప్పట్లో హల్లెలూయా. ఆత్మలో కపటము లేనివాడు యెహోవా చేత నిర్దోషి అని అంచబడ్డు. ఆయన ఎంత చక్కటి వాక్యం. శ్రమ రాగానే సెట్ అయిపోయాడు. మనకెందుకు శ్రమలు? నీవు శ్రమలోనైనా బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకా శ్రమల పాలవుతావు. ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను మంచము ఎక్కించి బహు శ్రమల పాలు చేతును. మొదట ప్రవక్తలు పంపించాడు, అయినా మొండికి తిరిగారు ఇశ్రాయేలు. నాకు టైం లేదు అన్నీ చెప్పడానికి. పంపిస్తూనే ఉన్నాడు ప్రవక్తలు. ఆఖరికి యేసయ్యను పంపించాడు, ఆయన సిలువేసి చంపేశారు. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అన్నీ బాగున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడమ్మా. ఆ మార్గం మంచిది కదా, డబల్ గేమ్ మంచిది కాదు, ఆ పరిస్థితి మంచిది కాదమ్మా. నీ భర్త ఉండగా మరొకరితో చాటుమాటుని వ్యవహారం మంచిది కాదయ్యమ్మా. అయ్యా నీ భార్య ఉంటుండగా మరొక వ్యవహారం మంచిది కాదయ్యా. చేతులెత్తా దేవుడికి స్తోత్రం. ప్రియులారు, ఇదిగో నువ్వు చేసే డబల్ గేమ్ మంచిది కాదు. ఇక్కడ గుళ్ళో దేవుడు అంటున్నావు, బయటేమో ఏమండి రావుడు అంటున్నావు. జాగ్రత్త, ఏదో ఒక మార్గంలో ఉండు. దేవుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. తప్పుపోయిన కుమారుడితో తండ్రి మాట్లాడు, రే నువ్వు అర్ధరాత్రి వస్తున్నారా, తాగుబోతులతో తిరుగుతున్నారా, రే నువ్వు అన్యాయంగా బ్రతుకుతున్నారా, భయభక్తులు లేకుండా ఉంటున్నారు, రే ఇది మనకు తగదరా, ఇది మన జీవితం కాదురా బాబు. పోట్లాడుకొని తండ్రి వద్ద నుండి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమైంది? దిక్కుమాలుడు అయిపోయాడు. పందులు పట్టి తినడానికి కూడా లేకుండా పోయాడు. కానీ మంచోడండి, తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసాడు. పరలోకపు తండ్రికి నా తండ్రికి విరోధంగా పాపం. అందుకొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? అతనికి ఆ స్థితి వచ్చిన మొదట క్షేమ స్థితే, అడుక్కునే స్థితి, ఒంటి మీద గొడ్డలు కూడా లేని స్థితి. ఒరే వాళ్ళు ఎంత బాగా బతికినారు రా, ఈ పొలాలన్నీ ఆలేరా మొదట దేవుడిని నమ్ముకున్నారు, ఆలేరా గుడి కట్టించారు. ఈరోజు ఎందుకు పడిపోయారు? నీకు ఆరోగ్యం ఉంటుండగా, ఐశ్వర్యం ఉంటుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో నా ప్రజలు, 81వ దావీదు కీర్తన. ఏమండి అక్కడ అంటాడు, అయ్యో నా ప్రజల 13వ వచనం, నా మాట వింటే ఎంత మేలు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. ఆయన అన్య దేవతలను పూజిస్తూ, అన్యాచారాలు చేస్తూ, అన్యులతో సహవాసం చేస్తూ, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు మనలను తడుతున్నాడు. అమ్మా చాలు, ఇంకా అయ్యా చాలు, ఆపే, ఇంకా నా మాట విను, నీకు మేలు కలుగుతుంది, నా మార్గాలను అనుసరించు. నేను నీ దేవుడిని, నా మాట విను, నీకు మేలు. చుట్టాల మాట, బంధువుల మాట, అందరి మాట వింటాను. ఆ సంవత్సరాల కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయడానికి రమ్మంటారు. ఇక్కడ అన్నీ చేసేస్తుంటారు. అయ్యో ఎందుకండి? అంటే 9 రోజు స్నానం. మరి మీ ఊర్లో జరిగితే లేదు నాకు తెలీదు. ఏమంటే జాన్ గారు దగ్గరుండి చేయిస్తున్నారు. ఆ దేవుడు, నా దేవుడు అడుగుతాడు, వదలడు, పక్క తీస్తోళ్ళు చెప్తాడు. దేవుడికి చెబితే గుడికి రాదు, చెప్పకపోతే కానుక ఎవరు, దేవుడు ఊరుకోడు. పాస్టర్గారులతో అదే పెద్ద బాధ బాబు. చెప్తే వీళ్ళు ఊరుకోరు. కానీ నేనంటాను, వీళ్ళు ఊరుకున్నా ఊరుకోపోయినా పర్లేదు, ఆయన ఊరుకోవాలి. ఆయన ఊరుకుంటే మనం బాగుంటాం.
వీళ్ళంతా దేవుడికి స్తోత్రం. వీళ్ళు ఎవరు లేనప్పుడు దేవుడు మనల్ని సేవకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టరే గాజువాకలో నాకు సంఘమే లేనప్పుడు నేను ఆ ఊరు వెళ్ళాను. నేను ఎప్పుడు నా సంఘానికి అదే చెప్తాను. నేను వచ్చాక మీరు వచ్చారు. చప్పట్లు కొడదాం. మీరు వచ్చాక నేను కాదు, మీ ఇంట్లో అడుగు పెట్టాక మీరు దీవించబడ్డారు. ఉద్యోగాలు వచ్చాయి, ఏమని ఇల్లులు కట్టారు, మీ పిల్లలకు పిల్లలు అయ్యాయి, మీరు ఉన్నత స్థానం పొందారు. సేవకుని బట్టి చప్పట్లు. సేవకుడితో దేవుడు ఉన్నాడు కాబట్టి దైవజనుడా భయపడద్దు. మీరు కాదు నన్ను పోషించేది నా దేవుడు. నాకు జీతం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మోషే తల్లితో అంటాడు, ఈయనకి పాలిచ్చి పెంచి నేను జీతం ఇస్తాను, ఈ సంఘాన్ని పెంచితే మనకు జీతం దేవుడు ఇస్తాడు. వీళ్ళు ఇచ్చిందంత వచ్చి 3 కాసులు దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఏమో 3 రూపాయలు ఇచ్చి 30 సార్లు చెప్పమంటుందా అక్క? ఏమో ఆయన ఏం లేదు పాటగారండి అని ఆయనకు ఒకసారి మా అల్లుడే. ఇంకా ఈయన గురించి చెప్తే ఇంక దేవుడి గురించి ఏం చెప్తాం తమ్ముడా? మేము దేవుడి గురించే చెప్తాం. దేవుడికి స్తోత్రం. ఎత్తే ఇచ్చుకోలేకపోతే అచ్చుకో. చప్పట్లు కొడతాం. దేవుని గురించే పిలిచాడు ఆయన. నిన్ను కూడా దేవుడే పిలిచాడు. భయపడక చేతులు ఇద్దాం. దేవుడికి స్తోత్రం. నిన్ను పోషించేవాడు కునుకుడు నిద్రపోడు, నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని వంట వండుకుంటా, బట్ట మాయకుంటా, చొప్పు అరక్కుంటా నడిపించిన దేవుడు. చప్పట్లో 40 సంవత్సరాలు పోషి ఏమండి మనల్ని పోషించరా? చప్పట్లు కొడదా. ఆకాశ పక్షులను చూడండి, కొట్ల అశ్షూరీయులకి ఐగుప్తీయులకి పట్టకూటి కొరకు మేము అమ్ముడైపోయాం ప్రభు అని ఏడుస్తున్నారు. మనం పోషించడా మన దేవుడు? ఏమ్మా చర్చకి రోజు మరి మొత్తానికి శనివారమే నువ్వు డబుల్ పోర్షన్, శుక్రవారమే శనివారానికి కూడా మనకు ఆదివారాన్ని శనివారం ఇచ్చేస్తాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఏం తింటావని ముందే కురిపించేసేవాడు. మిగిలిన రోజులు మన్నా అంతా పురుగులైపోయింది, ఆ రోజు మాత్రం ఫ్రెష్గా ఉండేది. చేతులు ఇద్దాం దేవుడికి స్తోత్రం. మంచి పోషకుడు మన దేవుడు. ఒకసారి దేవుడి మీద అనుకొని చూడు, ఆయన మాట విను ఒకసారి చూడు. అక్కడ అంటాడు ఆ చివరిని, నేను మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను. కొండ తేనె. చప్పట్లు. మంచి గోధుమలు అంటే కోట బియ్యం తక్కువ వేయకండి. ఈ మధ్య ఒక ఆవిడ చెప్తుంది, అందులో 4 రకాలు ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారంటే కోట బియ్యం తింటే మంచి ఆరోగ్యం అంటున్నాను. అది తెలిసిన దగ్గర నుంచి అమ్మ అయ్యే తినాలంటున్నాను నేను. దేవుడి స్తోత్రం. విచిత్రం చెప్పనా, ఆడు 13 రూపాయలకు కొంటాడు, 18 రూపాయలకు అమ్ముతాడు. ఆడు పాలిసి పెడతాడు, మళ్ళీ 35కి నీకే అమ్ముతాడు. స్తోత్రం. మళ్ళీ చుట్టూ తిండి నీ దగ్గరికి వస్తుంది 35కి. చేతులు ఇద్దాం దేవుడికి స్తోత్రం. మోసపోకండి. మన్నాతో ఏం కలపకండి. చప్పట్లు కొడదాం. వాక్యంతో ఏం కలపకండి. ఇశ్రాయేలీయులు అంటే వాక్యాన్ని దంచి మళ్ళీ వాక్యాన్ని మన్నాన్ని దంచి మళ్ళీ అందులో పప్ప కాల్చుకున్న 2 పరికమాలు దేవుడు స్తోత్రం. మన వాళ్ళు పప్పలు కాల్చుకోవడం అలవాటు కదా. ఈ సోడు పప్పలు ఆ పప్పలు మళ్ళీ బెల్లం కలిపి దాన్ని పప్పలు వేసుకొని దేవుడు డైరెక్ట్గా తినంటారా. రోజుకో రుచి. వాక్యం ఈ పాటగారు చెప్తే ఒకలాగా ఉంటుంది, ఆ పాటగారు చెప్తే ఎరగూడేస్తాడు, ఇంక ఈ పాటగారు చెప్తే ఇక మడతడేస్తాడు, కుర్చీ ఏదో మడతడేస్తాడు. ఈయన దేవుడికి స్తోత్రం. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్. చప్పట్లు కొడదాం. ఇదే వాక్యం రకరకాల బోధ. నేను చెప్తే ఒకటి, మీరు చెప్తే రుచి. చప్పట్లు కొట్టరే. ఏమైనా కానీ అద్భుతమైనటువంటి వాట్ ఈజ్ ఇట్, ఏమిటి ఇది, ఏ రుచి చెప్పలేకపోయారు. అద్భుతమైన వాక్యం దేవుని బిడ్డలారా. కొండ తేనె అనండి అందరూ. 3 రకాలు తేనెలు ఇలా చూపించండి అమ్మా చేతులు. 3. ఒక తేనేమో పుట్ట తేనె, ఒక తేనె కర్ర తేనె, ఒక తేనె కొండ తేనె. పుట్ట తేనె అంత పెద్ద కాదు, నార్మల్ బాగుంటుంది. తేనె వదలకండి దేవుడి స్తోత్రం. ఇకపోతే 2వది కర్ర తేనె, చెట్టుకి పడుతుంది, అది కొద్ది బాగుంటుంది. కానీ కొండ తేనె అద్భుతం. అది సీజనల్గా దొరుకుతుంది. నేను కొండల్లోకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఆ తేనె. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా.
తేనె తాగేవాడంట యవ్వనంగా ఉంటాడంట. ఒక మంచి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఏమండి, తేనె అంటే వాక్యం తిన్నవాడు ఎలా ఉంటాడు? ఎప్పుడు యవ్వనస్తులకి 60లో కూడా 20. మంత్రి సత్యనారాయణ గారి ఫుడ్ కాదా, కాదర్ అలీ వారి ఫుడ్ కాదా, యేసయ్య ఫుడ్. అందుకే పాస్టర్ గారు ఎప్పుడు చూసినా కుర్రోలు అయిపోతుంటారు, సెలబ్రిటీలాగా. దేవుడికి స్తోత్రం. బాగా వాక్యం తినేస్తారేమో, వీళ్ళు తినేసి అందరికి పెడతారేమో నా సామీరంగా. అందుకే పాస్టర్ గారు ముందు నేను తినేప్పుడు మీకు ఎడతానండి. ఆ అక్క కూర ఉన్నప్పుడు 1/4 కేజీ కూరలో 200 గ్రాములు ఆవిడే తినేస్తుంది. ఎందుకంటే రుచి ఉడికిందని ఒకటి, ఉప్పు అని ఒకటి, ముక్క అని ఒకటి, ఏమండి కక్కని ఒకటి, ఏమండి మళ్ళీ అదేసి ఒకటి, ఇదేసి ఒకటి, ఇంక 50 గ్రాములు అందరికి పోస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆవిడ వండుతూనే తినేస్తా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆవిడకి ఆకలి అయిందంట. హల్లెలూయా. ఏమండి, పాస్టర్ గారు అలాగే వాక్యం మేము సిద్ధపడి చెప్తామేమో. వాట్ ఏ వండర్ఫుల్ స్ట్రెంత్. ఇది తేనె దేవుని బిడ్డలారా, అద్భుతమైనది కొండ తేనె. చప్పట్లో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాట విందామా? ఇంకా అంటాడు, నీ శత్రువులను నేను పారద్రోలుతాను, యెహోవాను ద్వేషించు వారు నీకు లొంగుతారు. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో దేవుడు నీకు లొంగ చేస్తాడు. 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ద్వేషిస్తున్నాడు. మా పక్క బిల్డింగ్ కూడా మైక్ ఆపేశాడు, ఆర్గన్ ఆపేసాం, ఏంటి ప్యాడ్స్ ఆపేసాం, గట్టిగా పాడడం మానేసాం, చప్పట్లు మానేసాం, అయినా ఏకుతున్నాడు. ఈ మధ్య మా బిల్డింగ్ ఓనరు ఆయనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చేసాడు. పాస్టర్ గారిని తినేస్తున్నాడు, మా బిల్డింగ్లో ఉన్నాడు. నేను వెళ్ళలేదు. ఏసీపీ గారు పిలిపించి సూపర్గా తొక్క తీయించి, ఏమండి బైండ్ ఓవర్ రాయించి కాలు దగ్గర పడేశాడు. వాడు అంటున్నాడు, ఒరే ఎలా పడుతున్నావు నా 3 సంవత్సరాల నుంచి పాటగారు అన్నాడు. మేము ఏమనమండి, మాకెళ్తాను, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నామేమో పాపం, అందుకే మేము తగ్గిపోతున్నాం సార్. వాళ్ళు బాధ పెట్టడానికి భక్తి చేయడం లేదు, వారి క్షేమం కొరకే ప్రార్థన. ఒక పాట పాడేటప్పుడు చిన్న శబ్దం వస్తుంది అయ్యా, తర్వాత మేము అన్నం తినేవాళ్ళని ఇబ్బంది పెట్టాం. మమ్మల్ని ఒక చిన్నగా పాస్టర్ గారు అంటే ఆగిపోతాం అయ్యా. హల్లెలూయా. ఈ మైకు నువ్వు వినడానికి పెట్టావు, చేతులు ఇద్దాం దేవుడికి స్తోత్రం. నువ్వే వద్దంటే మాకెందుకు ఉంటున్నట్టు చెప్పుకుంటాం. మేము తగ్గేవారం కానీ హెచ్చించుకునేవారం కాదు. దేవుడు చూశాడు చూశాడు చూశాడు, వాడికి ఏటేసాడు. దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు మా కుర్రోళ్ళు అన్నారు, పెడేద్దాం సౌండ్ అంటే నోర్మేయండి అన్నారు. అలాగే ఉన్నాడు, ఎందుకు పెట్టాడు దేవుడి స్తోత్రం. మనం ఎవరికి ఇబ్బంది పెట్టదు. ఆ కింద ఆవిడ అంటుంది, మీరు వాక్యం చెప్తుంటే నేను వింటున్నానండి, ఆ రెడ్డమ్మ గారు ఆవిడది మెడికల్ షాపు, మీరు వాక్యం చెప్తుంటే గుడిలో కూర్చుని ఎందుకంటే మైకెట్లేదు అయ్యారు, కొద్దిగా పెట్టండి అయ్యారు నా గురించి అంటున్నాడు. ఆమేన్ చెప్పాలి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇది వాక్యం అందరికీ రుచినిస్తుంది. తినకాలకి తెలియడం లేదు కానీ తింటే వదలరు దీన్ని. దేవుని మహాకృప చేత ఏమండి 49సారి బైబిల్ చదువుతున్నాను. దేవుడికి స్తోత్రం. మీరందరూ 100 సార్లు చదివేసి ఉంటారులేండి. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారిని కదా అదే తింటూ ఉంటాను, అదే తింటూ ఉంటాను, అదే తింటూ ఉంటాను. హల్లెలూయా. ఏమండి, అదే మనకు బలం, అదే మనకి యవ్వనం, అదే మనకి శక్తి. దేవుని మాట విందాం. ఏమండి, దేవుని మాటకు లోపడదాం. చివరిగా దేవుని బిడ్డలారా 5వ విషయం చెప్తున్నాను. ఈ మాట 2 ముక్కల్లో చెప్పి నేను ముగించి వెళ్తాను. స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ మంచాల్లోకి కంచాల్లోకి వెళ్తే మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా కారు తెచ్చుకోలేదు. ఇప్పుడు ఎలాగ పడతా లేస్తా కాకినాడ వెళ్ళి దోమలు కొట్టుకొని మళ్ళీ అన్నవరం వెళ్ళి మళ్ళీ అది కొట్టుకొని అక్కడ కారు ఏదో పట్టుకొని మళ్ళీ తెల్లారికి నేను చేరాలి. చేతులు ఇద్దాం. దేవుడి స్తోత్రం. అయినా డోంట్ బాదర్, దేవుడు పని చేసే నేను వెళ్తాను. హల్లెలూయా. అంతకంటే మరొక పని నాకు లేదు. ప్రభువా, నీ పనంతా చేసేసాను, ఇదిగో నాకు సెలవు ఇవ్వండి. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. చివరిగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, లేకపోతే వదిలేద్దును మిమ్మల్ని. 22 ప్రకటన గ్రంథం 10వ వచనం. 22:10.
ఇలాగు చెప్పును ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు. కాలము సమీపమైనది. ఏమండి, ఏం సమీపించింది? కాలము. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. అందుకే అన్యాయం చేసేవాడు అన్యాయమే చేయనియండి, పవిత్రుడు ప్రార్థన చేసేవాడిని ప్రార్థనే చేయనియండి, తిట్టుపోతుని తిట్టనేయండి, కొట్టుపోతుని కొట్టనేయండి, సంపాదించుకునేవాడిని సంపాదించుకొనియండి, పరిశుద్ధత కొరకు బ్రతికేవాడిని బ్రతకలేవాడిని. ఇదిగో స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి. ఆడు తగ్గ సంపాదించేస్తున్నాడు అయ్యారండి. డొక్కు సైకిల్ మీద వచ్చాడు, ఇలాగే ఇప్పుడు పెద్ద కార్లో వీడి బాధ ఇది. పనికి వాళ్ళ బాధ. ఎవడైనా సంపాదించుకుంటాడో అది సంపాదించుకొని, ఆత్మలు సంపాదించుకొని ఆత్మలు సంపాదించి దేవుడి ముందు బల మంచి నమ్మకమైన దాసుడని నిలబడ్డవాడిని నిలబడియండి. ఏమంటే కోట్లు సంపాదించేవాడు కోట్లు వేసుకునే కాదు డబ్బులు. దేవుడికి స్తోత్రం. అందుకే నా దేవుడు అన్నాడు, పవిత్రులను ఇంకా పవిత్రులుగానే ఉన్నాయండి. ఇక టైం లేదు, ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఎందుకు ఆయన వస్తున్నాడంటే ఎవని వాని జీతము వానికి ఇవ్వడానికి, వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము. ఏమండి, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. దేవుడు ఎందుకు వస్తున్నాడు? నీకు జీతం ఇవ్వడానికి. నువ్వు ఎంతో ఉపవాసముతో సేవ చేసావు నా దాసుడా, కడుపు కాల్చుకున్నావు, ఎప్పుడు కంటి నిండా నిద్రపోలేదయ్యా, ఎప్పుడు కూడా సుఖపడలేదయ్యా, ఎప్పుడు శ్రమ శ్రమ. నా నామము నిమిత్తము అవమానపరచబడ్డావయ్యా, నా నామము నిమిత్తము కొట్టబడ్డావయ్యా. ఓ నా కొరకు ఎంతో శ్రమ అనుభవించావయ్యా, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నావయ్యా, ఇదిగో నీ చేత. యేసయ్య ఎందుకు వస్తున్నా? నరకంలో పడేయడానికి కాదు, 30 రోజులు నాగా లేకుండా ఎల్లుడికి ఫుల్ శాలరీ వస్తుంది. అంతేకాదు మళ్ళీ ఓవర్ టైం చేసినోడికి ఆ యజమానుడు అన్నాడు, బాబు ప్రభుకుమార్ నీ తర్వాత రాలేదు, ఈ రాత్రి నువ్వే చేసే డ్యూటీ. అలాగే సార్, మళ్ళీ ఉదయం రాళ్ళు మళ్ళీ చేసి 3 రోజులు ఏకంగా ఏం డ్యూటీ చేసేసాడు. 33 రోజులు చేసేసాడు. 3 రోజులు చేద్దాం ఎక్స్ట్రా రాదా? స్తోత్రం చెప్పండి. ఏమండి, నేను బద్దకొస్తుని 15 రోజులు వెళ్ళి 15 రోజులు పడుకున్నాను. నాకెంత వస్తుంది? అమ్మ బాబాయ్, ఆల్ నైట్ ప్రేయర్లు చేసేసాడు, ఆఫ్ నైట్ ప్రేయర్లు చేసేసాడు, ఆ లాబూరు వెళ్ళిపోయాడు, లీవుడు వెళ్ళిపోయాడు, ఎప్పుడు ఖాళీగా ఉండడు, తెల్లారు 4 లేచేస్తాడు, అర్ధరాత్రి 12కి పడుకుంటాడు. నీ జీతమా? ఎవరి జీతమో వారికి ఇవ్వడానికి నేను వస్తున్నాను. నా దేవుడు వచ్చేస్తున్నాడు. చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఇంకా ఇల్లు కడతాను, ఇంకా పెళ్లి చేస్తాను, దేవుని చర్చి కట్టాలి. దేవుణ్ణి అడుగుతున్నాను 3 కోట్ల రూపాయలు. కానీ కాదు, తమ్ముడి కాదు, నా ఆలోచన అది. కడితే అలా కడతాను, లేకపోతే చెట్టు కింద ఆరాధన చేసి వచ్చేస్తాను. కోట్లు పెట్టి గుడి కడితే అది ఇక్కడే లైవ్ అయిపోద్ది. కోటి ఆత్మలు నీ దగ్గరకు వస్తాయి రాజ్యానికి. ఏదైనా నీకు స్తోత్రం. కానీ దైవజనుడికి మందిరం అనేది ఒక ఘనత. నీ చిత్తం అయితే చెయ్యి. నేను ఇబ్బంది పెట్టినాయ్యా, నా గోలు ఏదో కట్టడమే కాదు అని నిన్ను అడుగుతున్నాను. కృప చూపు. చేతులు ఎత్తి నా దేవుడికి ఒక మంచి స్తోత్రం చేసి గట్టిగా చెప్తామన్నా. నువ్వు త్వరగా రాబోతున్నావు. ఇంకా అది చేస్తాను, ఇది చేస్తాను. రెండో సంగతి చెప్తాను. ఓ పాస్టర్ గారు ఇలాగే వాక్యం చెప్తుంటే ఒక పెద్ద ఆయన అన్నాడంట వేదాంతంగా, మీ బాబు అదే చెప్పాడు చచ్చిపోయాడు, మీ తాత అదే చెప్పాడు నువ్వు అదే చెప్తున్నావు, నువ్వు చచ్చిపోతే వేసే ఎక్కడొచ్చాడయ్యా అంటే అప్పుడు పాటగారు అన్నారంట, ఆయన రాకో మన పోకో. ఆయన రావచ్చు, మనం అన్న పోవచ్చు, మన పోకకు కూడా సిద్ధపడాలి. ఏంటి
వెళ్ళి రాత్రి మీటింగ్కి వచ్చాడంటే ఉదయం వెళ్ళిపోయాడంట. ఏం పాట పాడాడు, ఎంతసేపు ప్రార్థన చేశాడు, మైకెత్తే దేవుడు తోత్రం. ఆల్నైట్ మీదకి ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళకి మైకులు రారు. వాళ్ళు ఆల్నైట్ మీదకి చప్పట్లు కొడదాం దేవుడికి. అప్పుడు అవసరమే, తప్పేం కాదు నాన్న, చేయండి ప్రార్థన, నేను ఎవరిని విమర్శించను. నైట్ ప్రేయర్లు చేద్దాం తెల్లవారు. అప్పుడైతే 3 ముక్కలు స్వాతంత్రం తెల్లవారులు ఎవరుంటాడరా బాబు. అలా గుళ్ళో ప్రార్థన చేయమంటే మొత్తం అంతా ప్రార్థన సతీష్ కుమార్ గారు దీవించిన ఆయన అభిషేకించిన ఆయన అది ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకో, తప్పేం లేదు. ఆయన పెద్ద పాటగారు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయానుసారం రైట్ నా మాటలోకి వస్తున్నాను. ప్రతిదానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన త్వరగా వచ్చే కాలం, లేకపోతే మనం వెళ్ళిపోతాం. కరోనాలో వెళ్ళిపోవలసిన ఎందుకో దేవుడు నన్ను బ్రతికి పట్టుకట్టించాడు. నాకంటే పెద్దోళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు కింగ్ ఐకాన్, ఆ పెద్ద పెద్ద CDRలు నా గురించి 4 జిల్లాలు ప్రయాసపడ్డారు. ఎక్కడ బెడ్ దొరకలేదు నాకు. ఊపిరి తగ్గిపోతుంది, 60, 50లోకి వచ్చేసింది, 40లోకి వెళ్ళిపోతుంది. ఆయాసం, రాంగ్ ట్రీట్మెంట్ చేశారు. కరోనాకి 2 మాత్రలు వేసి బదులు ఏవో ట్రీట్మెంట్లు చేసేసారు. స్టెరాయిడ్స్ ఇచ్చేసారు. హాస్పిటల్లో బెడ్ ఉంది రండి అని చెప్పి 50,000, 25,000 ICU బెడ్కి, 25,000 సిలిండర్కి, గ్యాస్ ఆక్సిజన్ కట్టగలరా తీసుకెళ్ళి. నేను ఇలాగ వెళ్ళిపోతే నాకంటే ధనవంతుడికి ఇచ్చేసారు అది, లేకపోతే నేను చచ్చిపోతున్న అందులోగా నడతాయి. మీ ఊరికి కూడా వచ్చిన ప్రభు కుమార్ గారు సందాలు ఎత్తండి పాట గారి సభని బయటికి తీయడానికని వదిలేస్తారా? 30 లక్షలు 40 లక్షలు వేస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు పాటగారు? మరి దేవుడు నన్ను అలాంటి పరిస్థితిలో ఉంచలేదు. ఒక డాక్టర్ మీ ఇంటికి వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది. నాకు CT స్కాన్లో 18/25కి కరోనా, బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు, గుండె ఆగిపోవచ్చు. ఎందుకు ఇలాగ అరుస్తున్నాను, ఈ రాత్రి ఇలా చెప్తున్నాడు, దానికి రీజన్ ఉంది. నా తమ్ముడా, నా చెల్లి, నా అక్క, నా అన్న, నేను బ్రతుకున్నానంటే నా దేవుడే. ఆయన కొరకు ఎవరికంటే గొప్పలం కాదు, గొప్ప గొప్ప దైవజనులు. నేను అంటాను, ఎందుకున్నాను, వెళ్ళిపోతేనే బాగున్న కష్టాలు తీరిపోను. మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళే ధన్యులు. చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం. ఇంకా ఏ కీడు చూడాలో, ఇంకా ఏ బాధ చూడాలో, ఇంకా ఏ శ్రమలు చూడాలో, ఇంకా ఏ బాధలు పడాలో మనకి, కానీ ఆయన సెలవు ఉంది కాబట్టి నన్ను బ్రతికించాడు. అందుకే రాత్రి పగలు నా దేవుని కొరకే బ్రతుకుతున్నాను. చేతులు ఎత్తాం దేవుడికి స్తోత్రం. 4 సార్లు చచ్చిపోయాను, 4 సార్లు బ్రతికించాను. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మన ఏళ్ళ. నువ్వు అనుకుంటున్నావు నా శక్తి నా బలమని, కాదండి. దేవుడు మన వెనుకత నుండి కృప చూపుతున్నాడు. ఆయన పని చేయాలి. కుర్చీ పైకి ఎత్తండి. ఎంతమంది ఆయన పని చేయడానికి, ఆయన ప్రార్థన చేయడానికి? పని అంటే బైబిల్ పెట్టుకుని సంఘాలు కట్టడమే కాదు, సేవలో సహకరించి నీకు ఇచ్చిన తలాంతులతో పాటలు పాడి పరిచర్యలో ఉండి నీ డబ్బుతో సహకరిస్తూ నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. చప్పట్లో చప్పట్లో చప్పట్లో. ప్రభు రాకడకు అనేకులు సిద్ధపరచాలి. నువ్వు సిద్ధపడాలి, సిద్ధపరచాలి. అనండి, సిద్ధపడాలి, సిద్ధపరచాలి. ఇదిగో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఎవరు వారి చేత వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇదిగో మన యొక్క ప్రతి శరీరంతో చేసిన ప్రతి క్రియలకు ప్రతిఫలం క్రీస్తు యేసు న్యాయ పీఠం ఎదుట నిలవాలి. అది మంచివైనా సరే చెడ్డవైనా సరే. మంచివారికి ఆ పరలోకం, చెడ్డ క్రియలకు నరకం అని పెట్టాడు. అసలు సాతానికి నరకం పెట్టాడు. ఒక స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మనకు కాదండి నరకం, సాతానికి, వాడి దోతలకి. సాతానుడు ఏం చేశాడో తెలుసా? వాడితో పాటు మనల్ని కూడా లాక్కెళ్ళిపోతున్నాడు అక్కడికి. అందుకే నా యేసే వచ్చి
సిలువలో ప్రాణం పెట్టి మనం ఇంకా పాపులమైనగా రెడీ చేసి ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. యేసు త్వరగా వస్తున్నాడు. యేసు త్వరగా వస్తూ ఉన్నాడు. యేసు త్వరగా వస్తూ ఉన్నాడు. యేసు త్వరగా వస్తూ ఉన్నాడు. లేదా మన పోకో ఆయన రాకో అనగా మనం చనిపోతామేమో, ఈ లోకాన్ని విడవలసిన గడియ మనకుందేమో, లేకపోతే ఆయన వస్తాడేమో. దాని కొరకు క్రైస్తవమా సిద్ధపడు. ఓ దైవజనుడు, నీ సంఘాన్ని సిద్ధపరచు. సిద్ధపడు, సిద్ధపరచు. అందరూ లేచి నిలబడదాం. రెండు చేతులు ఎత్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. చప్పట్లు కొడదాం. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. రమ్యమైన చప్పట్లు మౌనంగా ఉండద్దు. రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ఉన్నారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ఉన్నారు. నమస్కరించి గడగడలాడేదు. సాగిలపడి నమస్కరించి గడగడలాడేదు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా అందరూలాగే యేసు రాజుగా వచ్చుచున్నాడు. రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు, ఆయన రాకడో. క్రైస్తవుడా మరువవద్దు, ఆయన రాకడో. కనిపెట్టి ప్రార్థన చేయ సిద్ధముగా ఉండు. కనిపెట్టి ప్రార్థన చేయ సిద్ధముగా ఉండు. మారాలి రాజుగా వచ్చుచున్నాడు. రాజుగా వచ్చుచున్నాడు. ఒక్కసారి ఈ చివరి రాత్రి టేక్ ఏ గుడ్ డెసిషన్ అండ్ గో. మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళండి. మంచి నిర్ణయం తీసుకున్న తమ్ముడా, నా చెల్లి, నా కానమ్మ, నా అన్న, రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఈ మాటలు వినండి. ఇదిగో మారు మనసు పోతే కాలం, ఇది కాలం సంపూర్ణమైపోయింది. ఇంకా అలక్ష్యంగా ఉన్నావా? ఇంకా అలక్ష్యంగా ఉన్నావా? సువార్తను నమ్ము నా బిడ్డ. ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవుడు. రెండవదిగా యెహోవా మనకు దొరికే కాలం. ఆయన వెతుకుతావా? ఆయన నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ఆయన వెతకడంలో అలక్ష్యంగా ఉంటున్నావా? ఆయన వెతుకు, ఆయన సమీపంగా ఉండగా వేడుకో. మూడవది, నా ప్రియ సహోదరి, నా దేవుని బిడ్డ, అజ్ఞాన కాలాన్ని దేవుడు చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరం మారు మనసు. ఇంకా అజ్ఞానంగా ఉన్నావా? అజ్ఞాన కాలం ముగిసిపోవాలి మన జీవితంలో. జ్ఞానము, అనుభవ జ్ఞానము గలవారమై ప్రభువు కృపలో సాగిపోవడానికి సిద్ధపడదామా? నాలుగవది, క్షేమ కాలమున దేవుడు మాట్లాడుతున్నాడు. మంచం ఎక్కించక మునిపే, శ్రమ రాక మునిపే, శోధనలోకి వెళ్ళక మునిపే, నా దేవుని బిడ్డ, ఇదిగో నీ మాట వింటానయ్యా, నీ మాట వింటా, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నన్ను కనికరించు. నాలుగవది, దేవుని బిడ్డలారా, ఆయన
త్వరగా రాబోతున్న కాలంలో మనం ఉన్నాం, లేదా మనం చనిపోయే కాలంలో ఉన్నాం. ఏది ఏమైనా దేనికైనా సిద్ధపడే అభిషేకం దేవుడు మనకిచ్చిన గాక. చేతులెత్తుదాం. ఒక చిన్ని ప్రార్థన చేసుకో, హృదయాన్ని తెరువు. ఈ రాత్రి ఎందుకో ఇదే చివరి రాత్రేమో, దేవుడు నీ కొరకే కాలాన్ని ఇచ్చిస్తూ ఉన్నాడేమో. ఇంతవరకు అజ్ఞానంగా ఉన్నావేమో, ఇదిగో సమయాన్ని పాలిస్తున్నావేమో. ఇదిగో దేవుడు బిడ్డ, ఇదొక అనుకూలమైన సమయం. రక్షణ నేను ఎంతమంది ఇష్టపడుతున్నారు? మీ చేతులెత్తినట్లయితే ఈ కొరకు అద్భుతమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి కొడుకులో దాని ఎంతో ప్రయాసంతో ఈ రాత్రి నీ బిడ్డలు నిలిచి ఉన్నారు. ఇదిగో నాయన, ఈ 5 కాలాల్లో మేము ఉన్నామని గుర్తించి నీ కొరకు జీవించడానికి నువ్వు త్వరగా రాబోయే కాలంలో మేము ఉన్నాం. యేసు త్వరగా వచ్చుచున్నాడు. సిద్ధపడి అనేకులు సిద్ధపరచడానికి కృప చూపాలి. ఇదేన సంఘాన్ని, దాసుని, ఈ ప్రాంతాన్ని ఇక్కడున్న అమలాపురం పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న దైవజనులు ఈ పట్టణాన్ని, ఈ ప్రజలని, ఈ ప్రాంతాన్ని ఆయా స్థలాల నుంచి ప్రయాసతో వచ్చి 3 దినాలు ఈ చివరి దినం నీతో ఉన్న ప్రతి బిడ్డను దీవించి నాయనా నీ కృప, నీ కనికరం ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా ఉంచి బలపరిచి పంపించమని. నీ రాకో మా పోకు మమ్మల్ని సిద్ధపరిచి మేము కళ్ళు మూస్తే నీతో ఉండడానికి, మేము సిద్ధపరచడానికి నీ కృప మాకు తోడుగా ఉండునుగాక. దేవుడు నాతో మాట్లాడాడు. నమ్మితే చప్పట్లు కొట్టి నా దేవుడికి సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణం కూర్చోండి, నేను వారికి అప్పగిస్తున్నాను. అందరూ అలాగే చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభు నామమున ఒక్కసారి ప్రభు మహిమపరచుదాం. అద్భుతమైన రీతిలో రాత్రి 3వ రాత్రి ఒక గంభీరమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించారు. ఈ మాటలన్నీ మన హృదయాలు భద్రపరుచుకొని ఆయన రాకడ కొరకే సిద్ధపరచబడదుము గాక. అందరూ చెప్పండి ఆమేన్. ఆయన నేడో రేపు రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు సంఘం లేక మనము ఎలా సిద్ధపడాలో ఇంకా సిద్ధపరచబడుతూ, ఇంకా లోకంలో పాపంలో శాపములు ఉంటూ, ఇంకా లోకానుసారం జీవిస్తుంటే దయచేసి ఈ రాత్రి రక్షించబడి లేకపోతే మారు మనసు పొంది యేసుక్రీస్తు బిడ్డగా మీరు సిద్ధపరచబడుదురు గాక. చెప్పండి అందరూ ఆమేన్. అద్భుతమైన సందేశం అంది దైవజనులకు మనందరి పక్షం వందనాలు తెలియజేస్తూ జాన్ గారికి సమయం అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుత రీతిగా ఇంతవరకు దేవుడు మాట్లాడించిన దైవజనులు అభిషక్తులు దామస్ కాబరిలే గారికి ప్రత్యేక వందనాలు. వారు మనకి డేట్ ఇవ్వటం, మన మధ్యకి రావటం మనందరికీ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి గడిచినటువంటి ఆదివారం రాత్రి నుండి ఈ కూటాలతో వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మంచి వాతావరణం దయచేసి, ముఖ్యంగా కరెంటు విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. అలాగే వాతావరణ విషయంలో దేవుడు సహాయం చేశాడు. సంఘ బిడ్డల యొక్క ప్రార్థన, ఇంకా అనేక మంది దైవజనుల ప్రార్థన, మరి మా ఏపీ యొక్క పాస్టర్ ఫెలోషిప్ ఆ యొక్క సేవకులందరూ ప్రార్థన, ఇంకా అనేక మంది దైవజనుల యొక్క ప్రార్థన ఫలితము ఈ రీతిగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. మరి దైవ సేవకులు ముందుగా మొదటి రోజునే జేఎస్ రావు గారు దేవుడు వర్తమానం అందించారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. రెండో రోజున మరి రాత్రికాల సమయంలో మరి దేవుని యొక్క దాసులు అన్నయ్య గారు దేవుడి మాటలు అందించిన వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో చాలా మరి సుదీర్ఘ దూర ప్రాంతాల నుంచి మరి భయంకరమైన ఎండవేళ మధ్యాహ్నం దాదాపు 2:30 అయింది. అయ్యగారు చాలా దూర ప్రయాణం చేసి అలసట ఆయనకి, ఎందుకంటే ఏ రోజు కూడా ఖాళీ ఉండదు. తిన్నారు కదా, ఆయన కాలినటి పేరు గురించి చెప్పారు. అయినప్పటికీ కూడా మన సంఘాన్ని, మన గ్రామాన్ని, మన పరిచయం ప్రేమించి వచ్చినందుకు అయ్యగారికి చాలా వందనాలు. అలాగే మొదటి నుంచి కూడా దైవ సేవకులు రాత్రి దాదాపు 30 మంది దాకా దైవ సేవకులు, అలాగే ఈ రోజు కూడా అనేక మంది దైవ సేవకులు రావడానికి మరి నేను ఎవరికి ఫోన్ చేయలేనప్పటికీ కూడా వారు ప్రేమతో వచ్చి మా యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి ప్రార్థించినందుకు వరకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రీతిగా ఈ కార్యక్రమాలు జరగడానికి మరి సహోదరులు మల్ల కుమారి గారు, అలాగే ఇంకా స్థానిక సంఘ బిడ్డలు, గ్రామ బిడ్డలు, యవనస్తులు, యూత్ పేరు పేరు చెప్పిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ 3 రోజులు కూడా లైవ్ అందించినటువంటి రాజు గారిని బట్టి ఎంతగానో సూచిస్తున్నా. వారు ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్ అని తెలిస్తే వారు వెళ్ళి లైవ్ను ప్రత్యక్ష ప్రసారము
చక్కగా వారు 3 రోజులు ఇక్కడే ఉన్నారు. వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మా ప్రెసిడెంట్ గారు ప్రభుకుమార్ గారు కూడా 3 రోజులు వారికి మీటింగ్లో ఉన్నప్పుడు కూడా రావడానికి సహాయం చేశారు. మా సెక్రటరీ గారు, అలాగే మరి జోసఫ్ గారు, అలాగే జాన్ ప్రసాద్ గారు, యాకోబ్ గారు కూడా ఇంకా అనేక మంది దైవ సేవకులు పేరు చెప్పిన అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి స్టీఫెన్ గారు 3 రోజులు కూడా వారు మరి చక్కని సంగీతం అందించారు. మరి పాపను రాత్రి ఈరోజు కూడా తీసుకొచ్చారు. పాప కూడా చక్కని పాట పాడింది. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఇంతవరకు కూడా శ్రద్ధతో రాత్రి ముందు రోజు కూడా 11 దాటినా సరే మరి చాలా మంది కొంచెం ముందు రోజు రాత్రి ముందు రోజునే మరి కొంచెం లేట్ అయిందని బాధపడ్డారు. మిగతా టైంలో బాగానే మరి ముగించడానికి సహాయం చేశారు. పృథ్వీ గారు పోలీస్ పర్మిషన్ అయితే ఇవ్వడానికి కూడా, అలాగే మరి ప్రభుకుమార్ గారు కూడా చెప్పేది ఏంటంటే పర్మిషన్ తీసుకోండి అని చెప్పారు. పర్మిషన్ చాలా అవసరం, ఎందుకంటే కోడ్ ఉంది. దానికి పృథ్వీ గారు చాలా ప్రయత్నించి చక్కగా దాని విషయంలో ఎంతో సహాయం చేశారు. అలాగే లైటింగ్, టెంట్ విషయంలో కానీ, భోజనాల విషయంలో కానీ, సేవకులకు పరిచయం చేయడం విషయంలో కానీ చాలా మంది సహాయ సహకారాలు అందించారు. వారందరిని బట్టి వందనాలు తెలుస్తున్నాను. మొట్టమొదటి రోజుని బాలకుమారి గారు భోజనం ఏర్పాటు చేశారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. రెండో రోజుని తరపెట్ల స్వామిరాజు గారు, అలాగే అరుణ్ గారు, ఇసాక్ గారు ఇద్దరు వారి ఫ్యామిలీ చక్కని భోజనాలు సేవకులకి ఏంటి అలాగే సంఘానికి ఏంటి ఏర్పాటు చేశారు. ఇద్దరి మందు సంఘమే ఈరోజు కార్యక్రమం అంతా కూడా భోజనాలు కానీ ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా వారే నిర్వర్తించారు. వారిని బట్టి వందనాలు. అలాగే అమలాపురం సుభార్చాంజాన్ గారు సేవకులు ప్రేమించి చక్కని ఆతిథ్యాలు నిన్న ఈరోజు ఇవ్వటం, వారెంతో పరిచయం చేసిన వారిని బట్టి వందనాలు. అలాగే బెండమూరులంక నుంచి ఇంకా ఆయా ప్రాంతాల నుంచి అనేక మంది విశ్వాసులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వారందరికీ పేరు వందనాలు. దయచేసి ఎవరినన్నా మర్చిపోతే మరి దయతో అన్నిగా భావించకుండా క్షమించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారి సమయాన్ని అప్పగిస్తాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన. దయచేసి సేవకులందరూ లోపల భోజనం సిద్ధపరుస్తున్నారు. ఎవరు వెళ్ళొద్దు. సేవకులకి దయచేసి చిన్న వారు గిఫ్ట్ సిద్ధపరిచారు. సేవకులందరూ కూడా భోజనం కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు మూసుకుని ఒక్క చిన్న ప్రార్థనతో వెళ్దాం. ఈ 3 దినాలు దైవజనులు ఈ ప్రాంతాల్లో ఈ విలస చిన్నపేటలో మరి స్థానిక ఈ ప్రాంతంలో పుట్టి తన స్వజనులు పరలోకంలో సిద్ధపరచబడారు. ఈ ప్రాంత ప్రజలు ఒక నీతియుక్తమైన కార్యాలు కలిగిన వారుగా మారాలని, అంతేగా జాన్ గారు వారి యొక్క సిస్టర్స్, కుటుంబీకులు, వారి బంధువులు, వారి రక్త సంబంధాలు పరలోకము కొరకే సిద్ధపడాలని ఇక్కడ చిన్న ప్రత్యక్ష గుడారని దైవజనుల ద్వారా ప్రభు సిద్ధపరిచారు. ఒక కోనేటిని ప్రభు సిద్ధపరిచారు. ఈ కోనేటిలో మందిరాన్ని సాదృశ్యముని కోనేటిలో ఎవరైతే వచ్చి ఆరాధిస్తున్నారో వారి జీవితాలకు శుభము కలుగును గాక. చెప్పండి, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఈ ప్రాంతంలో ఇంకా యేసుని ఎరగకుండా ఉన్నవారు యేసు నామములో వారు మార్చబడి పరలోకము కొరకే మార్చబడుదురు గాక. ఈ దేవుడు ఈ 3 దినాలు ఆశీర్వాదం కాపాడి బలపరిచినందుకు యేసయ్యకు చేతులెత్తి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసి భోజనాల విషయాల్లో, కరెంట్ విషయంలో, లైటింగ్ విషయాల్లో అన్ని ఏర్పాట్లు విశ్వాసులు, యవనస్తులు, యూత్ వారిని, భోజనాలు సిద్ధపరిచిన వారిని, సహకరించిన వారిని ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవించిన చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనులు చంద్రన్ గారు ప్రార్థన చేస్తారు. పెద్ద ఆశీర్వాదిస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా ముగింపు ప్రార్థనలో అయ్యా అద్భుత రీతిగా ఈ 3 రాత్రులు నాయన తండ్రి నీ దాసులను మీరు నిలబెట్టుకుని మీరు ఈ ప్రాంత ప్రజానికానికి మా అందరికీ కావలసిన నీ దయగల మాటలు అందించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ దిన పరిచర్యను ప్రేమించినందుకు స్తోత్రాలు. నీ సేవకుడి యొక్క ప్రయాసం ఏ మాత్రము వ్యర్థము చేయకుండా ఇదిగో ఈ ప్రాంతంలో అనేక మంది బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకొని చక్కటి ఆతిథ్యం ఇచ్చేవారుగా, ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా, సహకరించేవారుగా చేసినందుకు వందనాలు. వారి కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ 3 రాత్రులు అందించిన నీ సేవకులను ప్రభువా వారి యొక్క పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సహకరించిన దైవజనులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ రాత్రి వారి రాష్ట్రం విశాఖపట్నం తిరిగి వెళ్తూ ఉండగా
అయ్యో థామస్ గాబ్రియల్ గారిని బట్టి వందనములు చెల్లిస్తూ వారి నోటి ద్వారా నాయన ప్రభు చక్కటి మాటలను ఓ దేవా మీరు అందించినందుకు స్తోత్రములు ప్రభు. మేమందరము సరి చేయబడి నీ మార్గములో నమ్మకముగా కొనసాగడానికి మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు నాయన తండ్రికి రాత్రి మీరు అనుగ్రహించుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఆశీర్వాదాలు ఈ 3 దినాలు సభల్లో పాల్గొన్న వారికి, ప్రాంతానికి, సంఘానికి, దైవజనులకు, వారి కుటుంబములకు ఆయన సన్నిధి కృప, ఆయన రాక పర్యంతము తోడుగా నుండి బలపరిచి ఆయన రాకకు సిద్ధపరచునుగాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి, తిరిగి రానైన రాజుకి, పాపం పోవాలంటే, శాంతి కలగాలంటే, పరలోకం చేరాలంటే బలో క్రీస్తు మహారాజుకి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. కృప మనందరికి తోడైండును గాక. అందరికి వందనాలు చెప్పుకుని వెళ్ళండి. సేవకులు జాన్ గారికి కనపడి వెళ్ళండి. మరలా ఒకవేళ అయ్యగారు మన డేట్ కావాలంటే మనం సంప్రదించండి అయ్యగారిని. కనుక సంఘాలు రానున్న దినాల్లో ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని రాకడ వర్తమానాలతో దైవజులు సిద్ధపరిచి వాడుకున్న గాక.